things are possible. Only believe. ప్రార్థించుకోవడం కొరకే మనం అందరము ఒక క్షణం నిలబడదాం, తల్లవంచుదాము. ప్రియమైన దేవా, ఈ రాత్రి మేము ఇక్కడ ఉండి ఈ గొప్ప భాగ్యమని అలా ఉండి కొరకై మేము ఎంచుకుంటున్నాము. చచ్చిపోతున్న ఈ తరానికి, మృతులమైన లోకానికి జీవించున్న క్రీస్తును తీసుకుని వచ్చు తరుణము ఇది. ప్రభువా, మా మాటలను మా కార్యాలను నీవే అభిషేకించమని నేను వేడుకుంటున్నాము. నిష్ఫలముగా నీ యొద్దకు మరలేదాక ఎందుకొరకై అవి ఉద్దేశించబడి ఉన్నవో ఆ కార్యాన్ని అవి నిర్వర్తించునుగాక. ఈ రాత్రిలో ఇక్కడ అక్కరలతో ఉన్న ప్రతి పురుషుడికి, స్త్రీకి, బాలుడికి, బాలికకు సహాయం చేయండి. మేమందరము అక్కరలతోనే ఉన్నామని మాకు తెలుసు. మేము రాత్రి విడిచి వెలుచుండగా క్రీస్తు యొక్క పునరుద్ధాన సాక్ష్యము తదుపరి ఎమ్మాయి మార్గాన్ని వెళ్లుచున్న వారి వలె మా హృదయాల్లో అట్టి అనుభవాన్ని పొంది మార్గమందు ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయాలు మండలేదని చెప్పిన రీతిగా చెప్పుదుముగాక. ప్రభువా, అనుగ్రహము చూపండి. బాధలతో, వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఈ రాత్రి కూడికిన తదుపరి ఎటువంటి బలహీనుడు మా మధ్య ఉండకుందురుగాక. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, ఏ ఒక్క అవిశ్వాసి కూడా ఇక్కడ ఉండకుందురు కాక. అందరూ నిత్య జీవనం నమ్ముదురు కాక. ఇక్కడ చేరుకునే కారణం అదే ఉద్దేశమై ఉంటున్నది. దేవుని రాజ్యం మహిమార్థమై ఈ ఆశీర్వాదమును అడుగుకొనుచున్నాము. దేవుని కుమారుని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము. ఆమేన్. కూర్చోనండి. ఈ రాత్రుల మరలా మనము చేరుకునేది ఉత్తమమైన కార్యమై ఉన్నది. కొందరు నిలుచుని ఉంటే గమనిస్తున్నాను. దేశమందంతటా పలు విధమైన పట్టణాలకు ఫోనులు చేయబడుతున్నవని అనుకుంటాను. శాన్ ఫ్రాన్సిస్కో, ట్యూసన్, తూర్పు ప్రాంతాలకు టెలిఫోన్ ద్వారా వారికి మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఈ రాత్రి ఎందుకు సభామందిరంలో ఉన్నాము. ముఖ్యమైన సభామందిరం అంతా నిండిపోయినది. పార్శ్వభాగాలు, గోడ గిరుప్రక్కల ప్రజలు నిండుగా నిలబడి ఉన్నారు. రేపు రాత్రికి ఇంకొక పార్శ్వభాగాన్ని తెరవాలనుకుంటున్నాము, వ్యాయామశాల వైపు. అది అతిపెద్ద సభామందిరం అవుతుంది. అది ఇంకా 2000 మందికి పైగా పడుతుంది. రేపు రాత్రికి అది అలా జరుగుతుందని నిరీక్షిస్తున్నాను. ఈ మొట్టమొదటి రాత్రికి అది నిండిపోయినట్లయితే రేపు రాత్రికి అది మరింత ఎక్కువ కాగలదని మనం ఎందుకు తలంచకూడదు? ఈ రాత్రిలో ఎక్కువ కుర్చీలు మొదలైనవి కూడా అక్కడ వేసి ఉండడం నేను చూస్తున్నాను. అతి ప్రాముఖ్యమైన వాటి కొరకు మనం ఎదురు ఉన్నాం. ప్రథమంగా ప్రభుని యేసు రాకడ కొరకు, అడుగు దెబ్బ ఆయన ప్రత్యక్షములు అయ్యేటప్పుడు ఆయన రాకడకు సిద్ధపడినట్లుగా ఈ రాత్రి ఆయన స్వీకరించినటువంటి నశించు ఆత్మ రక్షణార్థం కొరకు వేదిక పైన ఉన్న శ్రేష్ఠులైన వీరందరికీ నా ప్రత్యేక శుభాకాంక్షలు నేను అర్పించుకుంటున్నాను. వారిలో అనేకమైన దైవ సేవకులు ఉన్నారని నేను తలుస్తున్నాను. 200 మంది అంతకంటే ఎక్కువ మంది వేదికపై కూర్చున్నారు. వారి ఇక్కడ ఉన్నందుకు వారికి నిండైన వందనాలు తెలుపుతున్నాను. దేశంలోని పలు స్థలాల నుండి వచ్చిన మీ అందరికీ తెలుపుతున్నాను. విదేశాల నుండి సముద్రము దాటి కొందరు వచ్చున్నారు అని అనుకుంటున్నాను. అందుకొరకై మాతో కలిసి మా సహవాసంలో సంతోషించిన కొరకై ఇక్కడకు ఉన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మనం ఎదురు చూస్తున్న వాటిని దేవుడు అనుకూలించబోతున్నారనే నిరీక్షణతో మనమంతా ఉన్నాము. ఇది నాకు ఇలా అనిపిస్తుంది. ఈ కొద్ది రోజుల కూడికకు వచ్చిన కొరకై నేను తలస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి జరగబోతుందని నా సొంత హృదయమే విత్తగా నన్ను హెచ్చరిక చేసింది. అది ఏమై ఉంటుందో నాకు తెలియదు, కానీ అయితే దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షత అయి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఆయన రాజ్యానికి మంచి పౌరులుగాను అది మనల్ని తయారు చేస్తున్నది. అవిశ్వాసముతోనూ పాపముతో ఉన్న ఈ అంధకార లోకమందు మనం నడుస్తున్నప్పుడు అది అలా చేయగలదు. ఈ రాత్రి వేళ ఈ భూమియే, ఈ స్థలమే నా కొరకు గొప్ప విషయాలను పట్టుకుని ఉన్నది. వీరి ఇక్కడ పాఠశాల సభామందిర నిర్మాణం చేసింది నేను ఎరిగింది మొదలుకొని ఈ స్థలమందు ఆరాధన కూడిక కావాలని అనుకున్నాను. ఇది ఇలా పొందుకొండు కొరకై కారకులైన పాఠశాల అధిష్టాన వర్గానికి తదితరులకు నేను ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇదే స్థలమందు ఒకప్పుడు ఈ రాత్రి వేళలో ఈ భవనం ఎక్కడైతే నిర్మాణం చేయబడి ఉన్నదో ఇదే గడ్డ మీద సుమారు 30 సంవత్సరాల క్రితం ఒక గొప్ప సంఘటన సంభవించినది.
ఆ కాలమందు చీపురు పొలలో పెరిగే తొడ తప్ప ఇది మరొకటి కాదు. And I lived in a little house. ఇదే స్థలానికి 200 గజాల దూరంలో ఒక చిన్న ఇంటిలో నేను నివాసం చేస్తూ ఉంటిని. I was very concerned in those days. ఆ దినాలలో నా యొక్క అమ్మా నాన్న రక్షణ కొరకై నేను ఎంతో అపేక్ష కలిగి ఉన్నాను. Which both are gone on ఈ రాత్రిలో వారిద్దరూ లేరు. And especially in that day. ప్రత్యేకించి ఆ దినాల్లో మా తండ్రి విషయమై బాధపడుతుండేవాడను. ఆ వరండాలో నేను నిద్రించుట నాకు జ్ఞప్తి ఉన్నది. ఎండాకాలంలో వేడెక్కిపోయేది. ఇలా వ్రాయబడి ఉన్నది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని చిన్న పుస్తకం అనుకుంటాను. ఆ పరలోక దర్శనానికి నేను అవిధేయుడు కాలేదు అని ఆ చిన్న పుస్తకంలో పిలువబడుతున్నది. ఆ వరండాలో పండుకుని అకస్మాత్తుగా లేచాను. నా తండ్రిని గురించి నా హృదయంలో ఒక భారం పుట్టుకొచ్చినది. ఈ నగరంలో ఉన్న అనేక మందికి నా తండ్రి గారిని గురించి తెలుసు. ఆయన ఒక మహా మనిషి అని నా తలంపు. పాపి ఉన్నప్పటికీ కూడా. అయితే ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఆయన వయస్సుతో కూడా దాన్ని నిరోధించడానికి నా ఛాయశక్తుల పోరాడాను. అదేదనగా త్రాగుడు అలవాటు. ఆ రాత్రి ఆయన మత్తు పానీయం త్రాగుతున్నాడు. ఆయన కూర్చి నా హృదయంలో గొప్ప భారము కలిగి నేను మేల్కొన్నాను. నా పైజామా పైన నా ట్రౌజర్ వేసుకుని నా పైజామా చొక్కా అలాగే ఉంచుకుని ఈ చీపురు పొలాల పొలమంతా తిరిగాను. ఇప్పుడు అది ఎక్కడైతే ఇక్కడ ఉన్నదో అక్కడే నా తండ్రి విషయమై ప్రార్థించిన కొరకై నేను మోకరించాను. ఆయన రక్షించమని దేవుని ప్రార్థించి వేడుకొంచుండగా నేను ఆయన ప్రేమిస్తున్నాను కాబట్టి పాపిగానే ఆయన చనిపోవడం నాకు ఇష్టం లేదు. నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. నేను లేచి ఇక్కడి నుండి తూర్పు వైపే చూస్తున్నాను. ఒక దర్శనం కలిగినది. మీలో అనేక మందికి ఆ దర్శనం తెలుసు. నాకు పైభాగాన ప్రభువు యేసు నిలబడి ఉన్నారు. నాకు తెలిసినంత మట్టుకు నేను భ్రమ భయభ్రాంతులు చెందేవాడిని కాదు. దర్శనాలు వాస్తవమైనవే. అక్కడ ప్రభువు యేసు నిలబడి ఉన్నారు. అలాంటి పోలికగా ఆయన చూడటం అదే నాకు ప్రప్రథమం. ఆయన 10 అడుగుల ఎత్తులో నా తలకు పైవా ఆకాశ మార్గాన్ని ఉంటున్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఉన్నారు. ఆయన తెల్లటి వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడు. దాని ప్రక్క అంచు అలంకరించబడి ఉన్నది. ఆయన భుజాలపైకి వెంట్రుకలు వేలాడుతూ ఉన్నవి. బైబిల్ గ్రంథంలో ఇటువంటి మనుషునిగా 30 సంవత్సరాల వయస్కునిగా అభివర్ణించబడ్డాడు. అలాగే ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఒక చిన్న వ్యక్తిగా సన్నని వానిగా కనిపిస్తున్నాడు. 130 పౌండ్ల బరువు గల వ్యక్తిగా కనిపిస్తున్నాడు. నేను చూస్తున్నాను, ఏదో పొరపడ్డానేమో అని తలస్తున్నాను. కళ్ళు నిలుపుకొని మళ్ళా చూశాను. ఒక ప్రక్కగా నిల్చున్నట్లుగా ఉన్నారు. ఆయన ముఖబింబము ఒక విధంగా ఉన్నది. నేను ఎప్పుడు నా దర్శనంలో చూచినట్లుగానే ఆయన ముఖము కనిపిస్తున్నది. 30 సంవత్సరాల హాఫ్మాన్స్ యొక్క క్రీస్తు శిరస్సులాగానే అగుపిస్తున్నది. అందుచేతనే నేను దాన్ని నా పుస్తక భాండారంలోను నా ఇంటిలోనూ పెట్టుకుని ఉన్నాను. నేను అది ఎక్కడ పెట్టినప్పటికీ ఆ విధంగా అది కనిపిస్తుంది. ఇంకా అలాగే ఉంటుంది. ఆయన చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. నేను ఆయన చూస్తూ ఉన్నప్పుడు నా ప్రభు నిలబడి ఉన్నది నేను నిజంగా చూచలేదు అని అనుకున్నాను. నేను ఈ విధంగా ఉన్నానని చెప్తున్నాను. ఈ వేదిక ఇక్కడ ఎలాగున్నదో సాక్షాత్తు అలాగే ఉన్నది. ఈ సమీపంగానే ఉన్నట్లుగా ఉన్నది. నేను నిల్చుని ఉన్న వ్యాసార్థం అనుకుని నేను కొలత కొలిచినంత సమీపంగా ఈ వృత్తములో 40-50 గజాల దూరంలో నేను పైకి చూశాను. ఆయన అక్కడ నిలబడి ఉన్నారు. నేను నిద్రిస్తున్నాను అని గ్రహించుకోవడం కొరకై నా వేలు అలా వంచాను. ఎలాగో తెలుసా, అది వేలు లేనట్లుగా అనిపిస్తుంది. నేను ప్రభువునందు యవనస్తునిగా ఉంటిని 6 మాసాల నుండి బోధించుచున్నాను. నా వేలు కొరుక్కున్నాను. నేను ఆ చీపురు పొలను తీసుకుని దాన్ని పగలగొట్టాను. గ్రామాల్లో నివసిస్తూ అనేక మందికి మీకు అది తెలుసు. చిన్న పళ్ళ పుల్ల ఉన్నది. ఏంటో లేక చీపురు పుల్ల అలా ఉంటుంది. నేను దాన్ని నములుతున్నాను. అది అలా ఉండకూడదు. నేను కలకట్టున్నాను. నా ఇల్లు ఉంది. నా తండ్రి నా తల్లి ఉన్నారు. పిల్లలు ఉన్నారు. పాతబడిన ఇటుకల ఇల్లు. నేను నిలుచునే కొలను ఉంది. 200 గజాల ఇక్కడ నుండి నేను బాతులు వేటాడుతూ ఉంటిని. నేను ఇక్కడ పొలములో నిలబడి ఉన్నాను. అది అలాగే ఉండవలసి ఉన్నది. నేలను అలా తనివేసి నా పాదాలు కొద్దిగా విదిలించుకున్నాను. తల విదిలించుకున్నాను. చేతులు జాడించేసేసాను. మళ్ళా పైకి చూశాను. అలా చూశాను. మళ్ళా చూశాను. ఆయన అక్కడ నిలబడి ఉన్నారు. మళ్ళా గాలి ఊదనం ప్రారంభమైంది. చీపురు పుల్ల మరలా ఊదనం చూశాను. అది ఊదనం ఆరంభం కాగానే ఆయన వస్త్రాలు కూడా అలా కదులుతున్నవి. బట్టలు వేలాడదీసిన రీతిగా రెపరెప కొట్టుకుంటున్నవి. ఆయన నిలబడి ఉన్నారు. అది నేను చూశాను.
I thought if I could ఆయన just ముఖం get a వచ్చేసి look నేను at చూడగలిగితే his అని face. నేను తలస్తూ ఉంటేని And he was ఆయన watching తూర్పు వైపుగా east, చూస్తున్నారు. right this way, ఇదే watching మార్గాన intensely. ఆసక్తిగా ఆయన చూస్తూ ఉన్నారు. And I moved a step around ఆయన to ముఖాన్ని get చూడటానికి close ఇంకో to అడుగు his ముందుకు face. వేశాను. And I అయినా still couldn't సరిగ్గా ఆయన see very చూడలేకపోయాను. well. ఆయనకు ముందుగా ఆయన చేతులు ఉన్నవి, లేక నేను ఎక్కడ నిలబడి ఉన్నానో అక్కడ మరుగుగా ఉన్నవి. మరలా చుట్టూ తిరిగాను. నా గొంతుకును అని సరిచేసుకుంటూ ఆయన నన్ను గమనిస్తారేమన్న రీతిగా అలా చేశాను. అయితే ఆయన కదలలే లేదు. ఆ తర్వాత నేను ఇలా తలంచాను, నేనే ఆయన పిలవచ్చు కదా అని అనుకున్నాను. When I said, యేసు అని నేను అన్నప్పుడు he turned. ఆయన తన తలను త్రిప్పాడు. ఆయన నన్ను చూస్తున్నప్పుడు ఆయన తన చేతులు అలా చాపాడు. That's all I అదంతా remember. నాకు జ్ఞప్తున్నది. About అదంతా పగటిపూట జరిగినదే. ఇక్కడ ఈ పొలములో ఇదే స్థలములో నేను ఇక్కడ పండుకొని ఉన్నాను. కన్నీళ్లతో నా పైజామా చొక్కా తడిచిపోయినవి. నేను ఏడుస్తూనే ఉన్నాను. అలాగే నిద్రపోయాను. ఏ చిత్రకారుడు చిత్రీకరణ చేయలేటువంటి లేక గీయలేటువంటి ముఖ కవలికలు ఆయన ముఖ ముందు నాకు కనిపించినవి. అవి అలా చేయలేవు. నీవు ఆయన చూడగొరితే ఆయన మనుషుల వారిగానే కనిపించాడు. జాలిగా ఆయన పిలువ కోరుతాడు, గౌరవప్రదంగా ఆదరిస్తాడు. అయినప్పటికీ లోకాన్ని తలకిందులు చేయగల బలము గల మాట ఆయన కలిగి ఉన్నాడు. ఆ గుణగణాలను ఏ చిత్రకారుడు ఆలింగనము చేసుకోలేడు. దాని యొక్క భావం ఏంటో ఈ దినాని వరకు నాకు అర్థం కాలేదు. But here I am ఈ tonight, రాత్రి వేళ ఇక్కడ 30 సంవత్సరాల తర్వాత సర్వాధికారి దేవుని పరిచర్య కొరకై ప్రతిష్ఠ చేయబడుతున్న ఒక సభామందిరం ముందు నిలబడి ఉన్నాను. నేనైతే కేవలం ఒక సామాన్య సభ్యునిగా, really just a local వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి బాప్టిస్టు సంఘ ఒక స్థానిక పెద్దగా ఉన్నాను. ఆ కాలమందు రాయ్ డేవిస్ దాని పాస్టర్ గా ఉన్నారు. and I am జన సముదాయం మధ్య నేనే స్థలంలో నిలబడి ఉన్నానో అదే స్థలమై ఉన్నది. for what I think is the యేసుక్రీస్తు రక్తమే అది కొనుగోలు చేసిందని నేను అనుకుంటున్నాను. నా చేతులతో ఈ 4 దినాల ప్రభు వర్తమానాన్ని తీసుకుని వచ్చిన కొరకై అలా ఆయన చేశారు. ఆ తర్వాత 6 మాసాల తర్వాత నదిలో నా మొదటి బాప్తిసం జరిగించాను. స్ప్రింగ్ స్ట్రీట్ లో ఇక్కడ వెలుగు దిగి వచ్చినది. మీలో అనేక మంది అక్కడికి వెళ్లాలని ఆశించి వెళ్లి చూశారు. స్ప్రింగ్ స్ట్రీట్ లోని నేలలో నది ముఖద్వారమనని ప్రజలందరి ఎదురుగానే అక్కడనే ప్రభుదూత ప్రప్రదంగా అగుపించారు. మధ్యాహ్నం 2 గంటల సమయమందు ఒక స్వరం వచ్చి ఇలా చెప్పినది, క్రీస్తు మొదటి రాకడకు బాప్తిస్మిచ్చే యోహాను ఎలా పంపబడినాడో నీ వర్తమానం 2వ రాకడకు అలాగుండును. ఇది 30 సంవత్సరాల క్రితం జరిగినది. ఈ రాత్రి ఇంకా అదే వర్తమానం నేను ప్రకటిస్తున్నాను. ప్రపంచమంతరికి అది పంపించబడుతుంది. ఈ యేసుక్రీస్తుకే తిరిగి ఈ రాత్రి వేళ ప్రతిదినై నా స్వంత పట్టణమందు ఉండటం నాకెంతో ఆనందంగా ఉన్నది. నా నిండి హృదయంతో నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఆ దినమును కూడా మునుపటి దినము కంటే ఆయన ఎంతో మనోహరుడుగా కనిపిస్తున్నాడు. నా యొక్క సిద్ధాంతంలో ఏ ఒక్క పుల్లు కూడా నేను మార్పు చేయలేదు. నేను దేనిని అనుభవం చేశానో దానిని ఇంకా ఈ రాత్రి కూడా నమ్ముతున్నాను. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కరి రీతిగా ఉన్నారు. నేను జవాబు చెప్పుకోవలసిన వర్తమానాన్ని నేను కలిగి ఉన్నాను. ప్రథమంగా వర్తమానం ఆరంభం కాగానే అది ఇలా ఉండవచ్చు. గొప్ప గొప్ప సూచకుల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు, రోగుల కొరకు అనేకులు ప్రార్థించవచ్చు. ప్రత్యేకించి పెంతెకోస్తు ప్రజల మధ్య అది ఆరంభమైనది. ప్రపంచ స్వస్థత కూడికలు ప్రపంచమంతటా వ్యాపకమైనవి. నిర్దిష్టంగా 15 సంవత్సరాలు ప్రతి చోట, ప్రతి కొండ, ప్రతి ప్రాంతమందు కూడా ఉద్యమ సభ ఏర్పాటు చేయబడినవి అని అనుకుంటున్నాను. అగ్ని మంటల్లాంటి ఉద్యమ సభలు. యథార్థంగా ఆ ఒక్క ఆజ్ఞ వల్ల కోట్ల కొద్ది ప్రజలు క్రీస్తును తమ స్వకీయ రక్షకుడిగా అంగీకరించారు. అది ఎక్కడి నుండి ఓరల్ రాబర్ట్స్ కు ఇంకా అనేక చోట్లకు వ్యాపకమైనది. ఆ తర్వాత పెంతెకోస్తు సంఘము తన యొక్క సత్య స్థితి యందు పడి ఉండగా, లేక అప్పుడు అది మృతతుల్యమైన మాంద్యములో ఉన్నది. నేటి రాత్రి వేళ యొక్క దీక్ష, అపేక్ష ఎదురుగా సంసిద్ధంగా ఉన్న ప్రభుని యేసు రాకడకు దాన్ని తిరిగి మేల్కొలపాలి. నేను దాన్ని గద్దించాలి. అది ఏ విధమైన పాపంలో ఉన్నప్పటికీ దాన్ని నేను గద్దించాలి. ఎవరితో ఒకరి సంఘసేకరుని కాదు నా యొక్క భావన. నాకు ఒక వర్తమానం ఉంది. సంఘములో ప్రతిపాదన చేయడం అనేది కష్టతరమైన విషయం. మన ప్రభుని యేసు కాలంలో అలాగే ఆయనకు అనుమతి చేకూర్చబడలేదు. అలాగే నాకు కూడా అంతే. ప్రథమంగా ఆయన బోధ ఆరంభించినప్పుడు రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ప్రతి ఒక్కరూ ఆయన కావాలనే కోరుకున్నారు. ఒక సమయం వచ్చినప్పటికీ ప్రతి ఒక్కసారి కూడా వర్తమానమునకు ఒక గుర్తు వెంబడిస్తుంటుంది. విచిత్రంగా స్వరానికి ఒక గుర్తు ఉంటుంది. ఒకానొక దినమున ఆయన కూర్చొని ఇలా చెప్పారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని. అది వారికి సహించలేనంతగా అనిపించింది.
ఆయన ఇలాగ కూడా చెప్పారు, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ లేకుంటే మీలో జీవు లేని వారు అవుతారు అని ఆయన చెప్పారు. వైద్యులు, సుదీర్ఘ ఆలోచన నిపుణులు ఇతను మానవ రక్తము త్రాగేవాడని చెప్పారా? ఆయన రక్తాన్ని త్రాగి ఆయన మాంసాన్ని భక్షించేవాడని చెప్పారా? ఆయన దాన్ని ఎన్నడూ కూడా విశ్లేషించి చెప్పలేదు. అలా చెప్పాడు. అంటే ఈ రాత్రిలో మీరు కొన్ని విషయాలు వినవచ్చు. వారుల కుడికల ద్వారా అవి అలా కేవలం చెప్పబడుతున్నవి. మేము వాటిని విశ్లేషించకపోవచ్చు. అయితే గుర్తుంచుకోనండి, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నారు. అది మేము నమ్ముతున్నాము. ఎక్కువసేపు మాట్లాడటానికి మాకు సమయం లేదు. ఒక సమయానికి ఇక్కడ ఆరంభించాలి, ఒక సమయానికి ఇక్కడ నిష్క్రమించాలి. మాకు ఈ సమయాన్ని నిర్ణయించని పాఠశాల బోర్డు వారికి మేము గౌరవించవలసి ఉన్నది. మేము వారిని అన్ని విధాలా గౌరవిస్తాము. గుర్తుంచుకోండి, ఎలాంటి సమయంలో పాపి క్రీస్తు దగ్గరికి రావచ్చు. నేను ప్రసంగం చేస్తున్నప్పటికీ, పాట పాడుతున్నప్పటికీ మీరు చేయవలసింది నేరుగా వచ్చుటే. అప్పుడే మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పణ చేసి నిలబడండి. అందుకు సహకరించడానికి మేము సంసిద్ధంగానే ఉన్నాము. I want to talk to Brother Vail, Brother. ఇక్కడ ఉన్నటువంటి సహోదరుడు వేల్తోనూ సహోదరుడు బోర్డర్స్ తోనూ నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. సంఘంలో మధ్యాహ్నం వేళ కానివ్వండి, ఉదయం వేళలో కానివ్వండి, లేకుంటే మరొక సమయంలో కానివ్వండి, వారికి ఇది లేకపోయినట్లయితే దానికి నేను ఆశ్చర్యపోతున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్ములకై వెలుగు వారికి ముందు ఉపదేశ పద్ధతులు తెలుపుటకై కూటము. సహోదరులారా, సరేనా? సహోదరుడు నెవిల్, సహోదరుడు క్యాప్స్, మీరంతా ఇక్కడ ఉండగలరు. పరిశుద్ధాత్మను గురించిన ఉపదేశం ఎవరైనా మీరు పొందాలని ఆశించినట్లయితే మందిరానికి ఎందుకు రాకూడదు? ఉదయం 10 గంటలకు బోధన గురించి మీకేదైనా ప్రశ్న ఉన్నట్లయితే, వర్తమానాన్ని గురించి మీకేమైనా ప్రశ్న ఉన్నట్లయితే, మీకు అలాంటిది ఉన్నట్లయితే వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేయకపోవచ్చు. మీరు ప్రార్థన కావాలని కోరినా, క్రమైన పద్ధతిలో ఏదైనా తెలుసుకోవాలని ఆశించినా ఉదయం 10 గంటలకు వచ్చి వీరిని ఎందుకు కలుసుకోకూడదు? పై విషయాలు తెలియజేయడానికి, రోగుల కొరకు ప్రార్థించడానికి ఒకరు లేక ఎక్కువ మంది అక్కడ ఉంటారు. వ్యక్తిగతమైన ప్రశ్నలకు జవాబులు ఇచ్చుదా వారి దగ్గరికి వెళ్ళండి. అన్ని విధాలా మీకు సహాయం చేయడానికి వారు సంతోషిస్తారు. వాక్యాన్ని మనం సమీపించక మునుపు మరొకసారి వాక్యం యొక్క గ్రంథకర్తను మనం సమీపిద్దాం. నీవు ఎక్కువగా భుజించవచ్చు, నీవు ఎక్కువగా నీళ్లు త్రాగవచ్చు, నీవు ఎక్కువగా నవ్వవచ్చు, నీవు ఎక్కువగా నడవవచ్చు, నీవు ఎన్నడూ ఎక్కువగా ప్రార్థన చేయలేవు. నిస్సందేహంగా, ప్రశాంతంగా తమ పరిశుద్ధ హస్తాలు పైకెత్తి ప్రార్థించు వారిని నేను కనుగొనాలి. ప్రార్థించుకుందాం. ప్రేమని యేసు, జీవవాక్యానికి గ్రంథకర్త, నీవే ఆ వాక్యమై ఉన్నావు. దర్శనాన్ని విశదీకరించిన తర్వాత భక్తిపూర్వకంగా మిమ్మల్ని సమీపిస్తున్నాము. దేవా, అది సత్యమేనని దానికి నీవే సాక్షాధారమై ఉన్నావు. ప్రభుయేసు, ఈ రాత్రి వేళ మాటలను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. దైవిక శబ్దాన్ని బట్టి వింటున్న ప్రతి చెవిని అలా అభిషేకించండి. ఇక్కడ ఉండినప్పటికీ దేశానికి ఆవలికొని ఉన్న కొందరు ఆలకిస్తున్నట్లయితే, ఈ ఘడి కొరకు వారు ఇంకా సంసిద్ధంగా లేని వారిగా ఉన్నట్లయితే, దేవుని నుండి వచ్చిన వర్తమానాన్ని, ఈ ఘడి యొక్క సవాళ్లు ఎదుర్కొనే కొరకై ఆసన్నమవుతున్న దేవుని రాజ్యములకై మారు మనసు పొంది సంసిద్ధమగుటకై అట్టి వారిలో అది అలా జరగాలని, నేటి ఘడి యొక్క సవాలుకు వారు సంసిద్ధము కావాలని ప్రార్థిస్తున్నాము. ఓ దేవా, సహాయములకై ప్రార్థిస్తున్నాను. దాని యొక్క భావమేదో ఆ బాధ్యత ఎరిగిన వాడనై, తీర్పు దినాన నేనే జవాబు ఇవ్వాలని ఎరిగిన వాడనై, ఇక్కడ మరెక్కడైనా నేను చెప్పిన దానికి నేను బాధ్యతని ఎరిగిన్నాను. ప్రభువా, నేను మూతతున్నటువంటి విధేయత చూపులాగా సహాయం చేయండి. నీ యొక్క వాక్యముతో నేనేమి చెప్పనై ఉన్నానో, నేనేమి చేయనై ఉన్నానో అది ఫలభర్తము అగుదుగాక. నీ ఆజ్ఞ ఉన్నలాగునే వాక్యము నా నోటి నుండి దూరము కాకును గాక. అయితే రాత్రి పగలు దానిని ధ్యానించి నీ ధర్మశాస్త్రమును రాయబడిన ప్రతి దానిని నీవు చేతి కొరకై అలాగైనప్పుడే నీ మార్గములను వర్ధిల చేసుకునేదవు. అప్పుడే విజయం పొందుతావు. ఎప్పటిమగలిగి ధైర్యముగా ఉండుము అని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా? నీ వెళ్ళు మార్గ మధ్యలో నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉండును. ప్రభుయేసు, ఈ రాత్రిలో అలాగే చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Friday and Saturday
శుక్రవారము శనివారము 10 నుండి 12 గంటల మధ్య 8వ పెన్ స్ట్రీట్ లో ఉపదేశ క్రమం ఉంటుంది. బోధన కూర్చిన జవాబులు, రోగుల కొరకు ప్రార్థనలు మొదలగానే ఉంటవి. ఎలాంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ, మరి ఏ విధమైన అవసరం ఉన్నప్పటికీ నేరుగా అక్కడికి రండి. దానిని నిర్వర్తించిన కొరకై మనుషులుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును. ఇప్పుడు ఈ రాత్రి పూట ఈ బహిరంగ సభలో నేనేమి చేయలేడు, కానీ మన వర్తమానానికి సాగిపోదాం. అందుకొరకే మనం ఇక్కడ ఉన్నాము. అందుకొరకే నేను తిరిగి వస్తాను. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం వివాహము విడాకులు అను వర్తమానముతో ఈనాటి సవాలు నేను ఎదుర్కొని ఆశిస్తున్నాను. గలతీ 4:27 4వ అధ్యాయం 27వ వచనం నుండి 37వ వచనం వరకు కలిసి చదవాలని ఆశిస్తున్నాను. ఇందుకు ధరణి గొజ్జాలా సంతోషించము, ప్రసవ వేదన పడినదానా దగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిడి గల దాని పిల్లల కంటే పెనిమిడి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకువలే వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఎందును గురించి లేఖనం ఏమి చెప్పుతున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారుడితో పాటు వాసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కాని దాసి కుమారులము కాము. చదవబడిన ఆయన వాక్యములకు ప్రభు తన ఆశీర్వాదాన్ని తోడు చేయను కాక. చాలా వింతైన విదూరమైన పాఠ్యాంశాన్ని నేను తీసుకున్నాను అనుకుంటున్నాను. కొన్నిసార్లు అలాంటి వింతైన అసాధారణమైన గడియల్లోనే దేవుడు ఉంటాడు. అసాధారణమైన మార్గంలోనూ అసాధారణమైన విషయాల్లోనూ దేవుడు ఉంటాడు. దేవుడే అసాధారణమైన వాడు. ఎవరైతే హృదయపూర్తిగా యథార్థంగా ఆయన పరిచయం చేస్తారో లోకానికి అసాధారణమైన విధంగాను అసాధారణమైన రీతిగాను ఆయన్ను సేవిస్తారు. పాఠ్యాంశం ఇలా పిలువబడుతుంది. విత్తనము తొక్కతో వారసురాలు కాదు. ఇక్కడైతే అక్షార్థమైన అబ్రహాము యొక్క 2 కుమారులను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు ఆనందముతో తనకు తానుగా స్వతంత్రాల వల్ల కలిగిన జన్మ యొక్క స్థితిని గురించి తీసుకుని వస్తున్నాడు. 2 వ్యత్యాసకరమైన స్త్రీల వల్ల అబ్రహాములకు 2 కుమారులు కలిగి ఉన్నారని మనకు తెలుసు. శారా వలనే అది దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. శారా వలనే కుమారుడు కలగబోతున్నాడు. ఈ కుమారుడు ద్వారానే లోకము దీవించబడబోతున్నది. సమస్త దేశములు ఈ కుమారుని వల్లనే దీవించబడబోతున్నవి. ప్రత్యేకించి యూదుల్లో ఉండే అని ఒక సాధారణ అభిప్రాయం ఉన్నది. అది ఇస్సాకేనని. అయితే అది కాదు. అబ్రహాము యొక్క వాగ్దాన కుమారుడు యేసు. అబ్రహాము యొక్క వాగ్దాన రాజ్య సంతానమై ఉన్నాడు. అబ్రహాముకి 2 కుమారులు. అందులో ఒకడు తన భార్య దాసియగు హాగరు వల్ల కలిగిన వాడు. ఐగుప్తు దేశపు అమ్మాయిని, సుందరమైన సుకుమారిని అబ్రహాము తీసుకుని వచ్చాడు. దేవుడు తన యొక్క వాగ్దానాలన్నింటినీ ఆయన వాస్తవంగా నెరవేర్చడేమోనని శారా తలంచున్నది. తన సేవకుడైన హాగరును పెళ్లి చేసుకోమని అబ్రహామునికి ఆమె చెప్పింది. బహు భార్య వివాహము ఆ దినాల్లో చట్టమై ఉన్నది. బిడ్డలు కలగాలంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అది ఒక్కటే అని తలంచను. హాగరు ద్వారానే ఆమె బిడ్డలు పొందగలదు అని అనుకున్నది. అయితే అది అలా కాదు అని మనం గ్రహించగలుగుతున్నాము. దేవుడు 3లో సంపూర్ణని కూడా గ్రహిస్తున్నాము. దేవుడు 3లో సంపూర్ణై ఉన్నాడు. కృప అనేది 5, 7 సంపూర్ణమైనది. లోకము వలె దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో సంపూర్ణై ఉన్నాడు. అది దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత. ఒకే కార్యాలయం ముందు 3 కార్యకలాపాలు లేక 3 ప్రత్యక్షతలు ఒకే దేవుళ్ళు లేక ఒక దైవత్వంలో 3 కార్యనిర్వహణలు. సంఖ్యముడు గల 3 కృపామెట్లలో పరిపూర్ణత గల 3 ఉన్నవి. నీతిమత్తు మొదట, పరిశుద్ధులుగా తీర్చబడుట, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. క్రొత్త జన్మెతుట్లోనూ అది పొందపరచబడుతున్నది. ప్రకృతి సంబంధమైన జన్మ ఎలా పోలికగా ఉన్నదో అలాగే
ఇట్లనిగా ఒక స్త్రీ బిడ్డను ప్రసవించినప్పుడు మొదటిగా నీళ్లు వస్తవి, రక్తము, ఆ తర్వాత జీవము. మొదటి యోహాను 5:7 లేక అందులో అది ఉన్నదనుకుంటాను. అది ఎలాగ చెప్పబడుతున్నది? పరలోకమందు సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు, తండ్రి, వాక్యము, ఆయనే కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు ఒక్కరే. భూమిపైన సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు ఉన్నారు. వాక్యము, నీరు, రక్తము, ఆత్మ. నీరు, రక్తము, ఆత్మ, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒక్కరే. కుమారుడు లేకుండా తండ్రి లేడు, పరిశుద్ధాత్మ లేకుండా కుమారుడు ఉన్నాడు. నీవు శుద్ధీకరించబడకుండా నీతివంతునిగా తీర్చబడలేవు. పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా నీవు పరిశుద్ధులు కాలేవు. ప్రకృతి క్రమాన్ని బట్టి మనం అది నిరూపించగలం. నేను అనేకులకు నేను అపరిచితులు కావచ్చు, నాకు విద్య లేదు, మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ప్రకృతి పోలికలు ఆత్మ పోలికలతో పోల్చి చెప్తున్నాను. 3 అనేది సంపూర్ణతని మనం చూశాము. దేవుడు 3లో సంపూర్ణుడై ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతానం యొక్క సంపూర్ణతలో ఇస్మాయేలు, ఇస్సాకు, యేసు ఉన్నారు. ఇస్మాయేలు దాసి వల్ల వచ్చాడు, ఇస్సాకు స్వతంత్రాల వల్ల వచ్చిన్నాడు. వారిద్దరూ కూడా లైంగిక కార్యం ద్వారా కలిగి ఉన్నారు. అయితే యేసు లైంగికం వల్ల కాక కన్య వల్ల వచ్చున్నాడు. ఇక్కడైతే సంతానము ఒకటే ఉంటుంది, ఒక సంతానం, సంతానములు కాదు, అయితే ఒక సంతానము. మిగతా వారు అబ్రహాము యొక్క సంతానము కాదు. ఎందుచేతంటే అబ్రహాము యొక్క సంతానము అతని విశ్వాస సంతానమై ఉంటుంది. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అతని ప్రకృతి సిద్ధమైన సంతానము కాదు. ఎందుచేతంటే శారా చనిపోయిన తర్వాత అబ్రహాము మరో స్త్రీని వివాహం చేసుకుని 7 కుమారులు కన్నాడు, కుమార్తెలు కాకుండా. అందువలన అది అబ్రహాము సంతానములు అయినకు వెళ్ళే, అది అబ్రహాము ఒక సంతానమై ఉంటున్నది. అబ్రహాము విశ్వాస సంతానము. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి రాబోతున్న రాజ సంతానం అనేది సూచిస్తుంది. అదే అబ్రహాము యొక్క ప్రకృతి జీవము కాదు, అది అబ్రహాము యొక్క ఆత్మ జీవమై ఉంటున్నది. ఎవరైతే దేవుని వాక్యములకు వ్యతిరేకంగా తీసుకున్నారో అది లేనప్పటికీ అది పిలువబడుతున్నది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మెను, నిరీక్షణపై నమ్మకం ఉంచెను. వాస్తవమైన సంతానము లేక విత్తనం అదే. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. మనం ఇక్కడ ఒక చిత్రపటాన్ని ఆవిష్కరిస్తున్నాము. వాగ్దానము చేయబడిన సంతానము కొద్దిగా అనుమానించుటకు ఆరంభించినది. ఆరంభ వాగ్దానాన్ని అనుమానించుగా స్వల్పంగా అది ఎలా ఆరంభమైనదో చూడండి. ప్రారంభ వాగ్దానం ఎలా అనుమానం కలిగినది. ఈ బిడ్డ శారా వలనే జన్మిస్తాడని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు గమనించండి, దాసి వల్ల కలిగిన అబ్రహాము యొక్క మొదటి సంతానము శారా అనుమానం వలన అది అలా జరిగినది. ఎందుకంటే ఆమె వృద్ధురాలైపోయి బిడ్డలకనే వయస్సు ఆమెకు దాటిపోయినది. సంఘము అలా ఆరంభమైనది, అది అలాగే ఆరంభమవుతుంది. క్రింద నువ్వు ప్రారంభిస్తావు, పైన నువ్వు ప్రారంభము చేయవు. నిత్యనికుడికి ప్రయత్నం చేసే వ్యక్తి పై మెట్టు మొట్టమొదటి ఎక్కుడికై ప్రయత్నం చేస్తే మెడ వెరగొట్టుకుంటాడు. నువ్వు అలాగా ఆరంభించి ఆ విధంగా కట్టవలసి ఉంది. దేవుని వాగ్దానం యొక్క ఆరంభము బయలుపరచబడటను మనము చూస్తూ ఉన్నాము. కొద్ది అనుమానం ద్వారా దేవుని ప్రణాళికకే విఘాతము కలిగినది. అదేవిధంగా ఏదైనా తోటలో పాపం ప్రారంభమైనది. తద్వారానే పాపం వల్ల మరణం చొరవ చేసుకున్నది. దేవుని యొక్క ఒక్క వాక్యము పొరపాటుగా కట్టబడినది లేక అనుమానించబడినది. దేవుని యొక్క ఏ ఒక్క వాక్యమును నీవు అనుమానించకూడదు, మార్పు చేయకూడదు. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని అలా ఉండవలసినదే. ఎందుకంటే ప్రతి వాక్యము అలాగుండవలసినదే. ఇక్కడ శారా వాగ్దాన పాత్రురాలు. శారా ఒక స్త్రీ ఉండి సంఘానికి ఒక పోలిక ఉంటుంది. దేవుని వాగ్దాన వాక్య ఆరంభ ప్రణాళికను అనుమానించినది. ఇలా చెప్తుంది, నా భర్త అయిన అబ్రహామా, ఈ అందమైన అమ్మాయిని నీవు అంగీకరించు అని. ఆమెతో పో, ఆమె భర్తగా ఉండు. దేవుడి వాగ్దాన సంతానాన్ని ఆమె ద్వారా అనుగ్రహించాను. నేను ఆ బిడ్డను తీసుకుంటాను. ఒక్క పొల్లును అతిక్రమించడం ద్వారా సమస్త ప్రణాళికకే మార్పు చెందింది. కాబట్టి దేవుని ప్రతి మాటను మనం స్వీకరించాలి. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని. దేవుని యొక్క ప్రతి మాట సత్యమే. ఇక్కడ విత్తనము లేక సంతానము వాగ్దానముతో ప్రారంభమవుతుంది. ఆ విధము కొద్దిగా అనుమానించినది. ఇస్సాకు స్వతంత్రాలు మరియు వాగ్దాన స్త్రీ యొక్క సంతానమై ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు వివరించిన రీతిగా అది మొలకెత్తింది.
the natural అతడు ప్రకృతి సంబంధమైన వాగ్దాన సంతానాన్ని కనెను. and he goes on to say here that the bondswoman's స్వతంత్రులని సంతానము దాసీ సంతానముతో వారసత్వం పొందలేదు అని అతను చెప్తున్నాడు. ఎందుచేతంటే వారు రెండు వ్యత్యాసకరమైన వర్గానికి చెంది ఉన్నారు. అది వాస్తవమే. అవిశ్వాసి విశ్వాసతో వారసుడు కాలేడు. మరో మార్గం లేదు. అది నేటి దినాన సంకటమైన సమస్య అయిపోయినది. సంఘర్షాగా కొడిపెట్టను పక్షురాజుగా నీవు తయారు చేయలేవు. నీవని అలా చేయలేవు సుమా. అక్కడే ఇబ్బంది ఎదురవుతున్నది. నీవు దేవుని యొక్క ప్రతి మాటను నమ్మవలసి ఉంది. మీరు ఇరువురు హక్కుదారులు కాలేరు, లేక దానితో కలిసిపోలేరు. లేవది చేయలేవు. నీవు పక్షరాజువైనా కావాలి, లేక కొడిపెట్టవైనా కావాలి. దాసురాలి సంతానమని ఇస్మాయిలుతో అది వారసురాలు కాలేదు. ఎందుకంటే అనుమానం చేతనే శారా దేవుని వాక్యాన్ని సందేహించింది. దేవుడు నిర్వర్తించగల దేవుని వాక్యాన్ని శారా సందేహించింది. అబ్రహామునైతే గమనించు, ఆదివారం ఉదయం వేళ కొరకు నేను ఉంచున్నాను. అబ్రహాము సందేహపడలేదు. శారా దాన్ని సందేహించినది. మాత్రమే ఆదాము కాదు అనుమానించినది సుమా, హవ్వ అనుమానించినది. ఆదివారం ఉదయం వీటన్నిటి గురించి ఎక్కువగా అవగాహన చేసుకున్నాము. అలాగనే ప్రకృతి సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానితో వారసత్వం పొందలేదు. ఇస్మాయిల్ యొక్క బిడ్డలు ఇస్సాకు బిడ్డలతో ఇక వారసులుగా ఉండలేరు. ప్రకృతి సంబంధి ఆత్మ సంబంధితో ఇక వారసులుగా ఉండలేడు. ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము. ఇక్కడ ఉన్న ఈ స్త్రీలకు పోలికగా ఒక ప్రకృతి సంఘం ఉన్నది, అలాగే ఆత్మ సంబంధమైన సంఘము ఉన్నది. ప్రకృతి సంబంధమైన సంఘము, ఆత్మ సంబంధమైన సంఘము ఒకే వారసత్వానికి హక్కుదారులు కాలేరు. వ్యత్యాస కాలాల్లో ఇరువురు వ్యతిరేకమైన వారే, వ్యతిరేక ప్రజలై రెండు వేరువేరు నిబంధనల మధ్య వేరువేరుగా ఇరువురు ఉంటున్నారు. అందుచేతనే ఎత్తబడుట లేక రాకడ వ్యత్యాసకరంగా ఉంటుంది. అది అబ్రహాము యొక్క రాజ సంతానానికే వర్తిస్తుంది. శారీరకమైన సంబంధమైన ప్రకృతి సంబంధమైన సంఘము ద్వారా అది రాదు. అబ్రహాము రాజ సంతానము ద్వారా దేవుని వాక్యం యొక్క రాజ సంతానములకు అది కలగబోతున్నది. చేతనే రాకడ మొదలు జరగవలసి ఉన్నది. దానికి గల కారణం గుర్తించండి. ఆ మీద సజీవులమై నిలుచుండు మనము నిద్రిస్తున్న వారితో కూడా విడిచిపెట్టబడము. దేవుని బూర వినబడగనే క్రీస్తునందు మృతులు మొదట లేతురు. సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశమునకు మేఘముల మీద కొనిపబడతాము. గమనించండి, మరలా ఇలా వ్రాయబడినది, మిగిలిన మృతులు 1000 సంవత్సరములు సజీవులుగా ఉంటారు. అందుచేత వారు వారసులు కాలేరు. వారు రాకల్లో కలిసి పలు పొందలేదు. నిరాక్షేపముగా ప్రకృతి సంబంధమైన సంఘం ఉన్నది, ఆత్మ సంబంధమైన సంఘం ఉన్నది, శరీర సంబంధమైన సంఘం ఉన్నది, ఆత్మ సంఘము ఉన్నది. ఆ తర్వాత గమనించండి, ఏర్పరచబడి ఆత్మ సంబంధమైన అబ్రహాము రాజ సంతానానికి తీర్పు అనేది లేదు. నిత్య జీవం కొరకై వారు నిర్ణయించబడ్డారు. దేవుడు అనుగ్రహించిన అర్పణను వారు అంగీకరించున్నారు. ఆ అర్పణే వాక్యమై ఉన్న క్రీస్తు. వారు తీర్పులోనికి రారు. లేఖన ఆధారం కావాలంటే యోహాను 5:4 ఉన్నది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1. వారు శరీరానుసారంగా నడవక ఆత్మ చేత నడుతురు. రోమా అనుకుంటాను 5:4. నా మాట వినివాడు మాట అనున్నది అక్కడ గ్రహింపు కలిగించట అనే భావం రఘుబోతుగానే ఎవడేను అది విని దానిని వెళ్ళవచ్చు. అయితే నా మాట విని నా మాట గ్రహించి నన్ను పంపిన వారి ఎందుకు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము కలిగిన వాడు. అతను తీర్పులోనికి రాక మరణంలోని జీవులోనికి దాటి ఉన్నాడు. అవునండి, ఎవరైతే దేవుడు తెలియజేసిన ఈ గొప్ప మర్మము గ్రహించగలుగుతాడో, దేవుడు క్రీస్తునందు లోకమును తన్ను తాను సమాధానపరుచుకున్నాడో అది గ్రహించగలుగుతాడో, ఏ విధముగా ఆయన తండ్రి ఏకమైనారో గ్రహించగలిగితే, ఏ విధముగా దేవుడి ఘనమైన మర్మములు నెరవేర్పు జరుగుతుండగా అది గ్రహించగలిగితే, మానవాళిలో మానవ యుగములో ప్రత్యక్షపరచబడుట, మానవ గుంపులలో ఆయన వాక్యం ప్రత్యక్షపరచబడుట గ్రహింపగలిగితే, సూర్యోదయ దిశలోని ఆ దినాన ప్రత్యక్షమగుటకు సూర్యాస్తమయమగు పశ్చిమ దిశన అది చేటు కొరకు వధువు సంగమందు ఆయనకు ఆయనే ప్రత్యక్షపరచుకుంటూ కొరకై వాక్యము ప్రత్యక్షపరచబడినది. చూశారా, అది అలాగే ఉంటుంది. గ్రహించువాడెవడో అట్టివాడే. గ్రహించడనగా నన్ను పంపిన వారిని గ్రహించిన వారికి తెలియపరచబడుతుంది.
everlasting life. అట్టి వారికి నిత్య జీవము కలుగుతుంది. అట్టి వారు తీర్పులోనికి రాక మరణములోని జీవులోనికి దాటి ఉన్నారు. ప్రకృతి సంబంధమైన సంతానము కేవలము ఆత్మ సంబంధమైన సంతానం యొక్క పాత్ర అయి ఉంటుంది. కాడ, తొడిమ, గింజ మీద పొట్టు అనగా తొక్కు. మరి ఒక వర్తమానానికి ముందుగా వెన్ని మనము దాటి ఉన్నాము. కొద్దిగా దాన్ని గమనము చేయాలని ఆశిస్తున్నాను. లేక ఓ నిమిషము వెనుకకు వెళ్దాం. ఇక్కడైతే విత్తనం యొక్క 3 దశలు వాస్తవమైన చిత్రంగా మనకు అగుపిస్తున్నవి. భూమి ఎందని ప్రకృతి సంబంధమైన విత్తనం యొక్క 3 దశలు. విత్తనము నాటబడిన తర్వాత కాడతో అంకురిస్తుంది. దాని నుండి చిన్న చిన్న రెమ్మలు పుట్టుకుని వచ్చును. ఆ పిదప తొడిమ, ఆ పిదప దాని పుప్పొడి ఎరువులు, ఆ తర్వాత పై తొక్కు, ఆ తర్వాత విత్తనం వస్తుంది. సంపూర్ణ ఉపమానంతో ఉన్న ఈ 3 దశలు గమనించండి. ఖచ్చితంగా ఒక పోలికగా అవి పనిచేయుచున్నవో గమనించండి. ఎందుకు చెప్తారంటే దేవుడు ప్రకృతి యొక్క నిర్మాణికుడు కాబట్టి దేవుడు అపజయం పొందిన దేవుడు కనుక ప్రకృతి అపజయం పొందదు. మనము చూచి గ్రహించిన కొరికే దేవుడు ప్రతి వస్తువును దాని స్థానమందుంచాడు. కాడైన హాగర్ను గమనించు. విత్తన మొలకెత్తడానికి ప్రారంభము అదే. అది విత్తనం వలె కనిపించలేదు. అది కాడై ఉంటుంది. ఎందుకంటే అది దాసురాలు కనుక. వాగ్దానంలో ఏమాత్రమును ఇమిడి ఉండలేదు. వాక్యానికి ఏ సంబంధము లేదు. అది కేవలం విత్తనం యొక్క వాహకుడే అవుతుంది. పుప్పుడి కలిగి ఉన్న అండమే లేక తొడమే శారా. గమనించు, యూదా జాతి ఆమె ద్వారానే పుట్టారు. శారా ద్వారా ఇస్సాకు ఉద్భవించాను. ఇస్సాకు ద్వారా యాకోబు ఉద్భవించాను. యాకోబు పితరులను కనెను. ఆ పితరుల ద్వారా గోత్రకర్తల ద్వారా ఒక జనాంగం ఉద్భవించాను. మరి వలన కన్య విశ్వాసం వల్ల వాస్తవమైన ఆత్మ సంబంధమైన వాక్య విత్తనం పుట్టి శరీరధారి ఆయను. గమనించు, ఈ ముగ్గురు స్త్రీల ద్వారా ఏ విత్తనము లేక సంతానము రాబడి ఉన్నది. వాస్తవంగా అందులో ఒకటి వ్యభిచారం వలనగా బహుభార్య వివాహం వలనే అను పద్ధతి వల్ల కలిగినది. రెండవది స్వతంత్రాలు. మూడవది ఎలాంటి లైంగిక చర్యలు ఉన్నది. విశ్వాసం వలన ఆమె వాక్యమును నమ్మెను. శారా, హాగరు ఇరువురు లైంగిక సంబంధము ద్వారా కలిగిరి. అదైతే దేవుని వాగ్దాన వాక్యం యొక్క శక్తి ద్వారా, అవును అది వాస్తవమే. తోడైన హాగరు 2 భార్యలు వాగ్దానాన్ని సందేహించి ఉన్నారు. అయితే గమనించు, తద్వారా ఏమి పుట్టుకొచ్చినది? అబ్రహాము 2వ భార్య అయిన హాగరు నిశ్చయంగా ఆమె ఉంపుడు గత్తైన భార్య ఉంటుంది. ఆమె ఒక మనుషుని కన్నది. ఎలాంటి మనుషులతడు? అడవి మనుషుని బైబిల్ చెప్తుంది. తన అంబు చేత తాను బ్రతుకుతాడు. ఎవరూ అతన్ని జయించలేరు. అతడు మచ్చిక చేయ వినలేనివాడు, మార్చ తగినవాడు, పునరుద్ధరణ చేయబడిన వాడై ఉంటున్నాడు. అతని మచ్చిక చేయలేము. అతడు అడవి మనిషి. అతడు దేవుని వాక్యానికి విరోధి. ఏ వ్యతిరేక్తమైన బోధకుడైనా, ఏ వ్యతిరేక్తమైన సామాన్య సభ్యుడైనా, ఏ వ్యతిరేక్తమైన సంఘమైనా దేవుని వాక్యములకు అది వ్యతిరేక్తమైగా ఉన్నట్లయితే అట్టి వారు లోక సంబంధమైన హాలీవుడ్ వ్యభిచార గుంపును, అడవి మనుషులను పుట్టిస్తారు. అభియోగం అనేది లేని వాక్యముతో నిలవలేరు. ఎందుకంటే వాగ్దానంలో అది సంబంధం కలిగి ఉండలేదు కాబట్టి వారు అలా ఉండలేరు. వాగ్దానానికి వాస్తవమైన భార్యకు శారా అయితే తొడమై ఉండి గౌరవప్రదమైన వ్యక్తినే కన్నది. ప్రతిఫలంగా దేవుని సేవించే వాగ్దాన జనాంగాన్ని ఆమె ప్రసవించినది. మరి అయితే లైంగిక చర్య వల్ల జరిగినది కాదు. అయితే వాగ్దాన వాక్యాన్ని నమ్మినది. ఆమె పురుషుని ఎరుగుని కన్య అయి ఉన్నప్పుడు దేవుడు తాము ఎదుకు వచ్చి, మరియా శుభము, నీవు ధన్యురాలవు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పాను. ఇది ఎలాగ జరుగును అని ఆమె అడిగింది. అశుద్ధాత్మ నిన్ను కమ్ముకోను అని దూత చెప్పాడు. ఏ యుగములో కూడా అలా జరిగి ఉండలేదు. అయితే మరి దేవుని నమ్మినది. ఆమె అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను. ఆమె వాక్యమును నమ్మినది. అది ఏ విధంగా పొందబోతున్నది? లైంగిక కార్యం వల్ల అబ్రహాము ద్వారా హాగరు బిడ్డను పొందుకోనని ఆమెకు తెలుసు. అబ్రహాము ద్వారా శారా బిడ్డను పొందుకోనని ఆమెకు తెలుసు. వాగ్దాన బిడ్డలు దాసి వలన, స్వతంత్రాల వలన ఎక్కడైతే నమ్మమని ఆమెకు చెప్పబడిను. అది అసాధ్యమైన వాటి యందు నమ్మిక ఉంచి అబ్రహాము నమ్మికకు అది ఒక ప్రతీకగా ఉన్నది. అది ఆ విధమేనని దేవుడు ఎంతకాలం చెప్పుతుంటాడో అది మంచిదే చేస్తుంది. దేవుని యందు ఆమె నమ్మికూర్చినది ఎన్నడూ ప్రశ్నించలేదు. ఇదిగో ప్రభు దాసురాలను అని చెప్పింది. లోకము ద్వారా ఎంతని విమర్శ ఎదుర్కొన్నప్పటికీ పర్వాలేదు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక.
అక్కడే నిజమైన విత్తనం ఉంటుంది. షారాది చేయలేకపోయాను, ఎందుకంటే అది లైంగిక చర్య వల్ల జరిగింది. అవును, లేక షరా కూడా, ఎందుకంటే అది లైంగిక చర్యే. సంఘము కూడా సంఘర్షాకల తత్వం అన్నది చేయలేకపోయాను. వాగ్దానము స్వాగతం చేసుకోవడానికి, వాగ్దాన పనులు కట్టడానికి, దేవుని వాక్యముతో కన్య విశ్వాసము తీసుకునేను. తిరిగి జన్మించిన సంఘాన్ని సంఘర్షాక తత్వం అన్నాడు పుట్టించలేదు. అది దాన్ని చేయలేదు. మరో దాని ఏదో అది ఉత్పన్నం చేస్తుంది. దానిని పోలిన దానిని పుట్టిస్తుంది. ఆ విధంగా కనిపించే దానిని పుట్టిస్తుంది. అది ఏది ఏమైనప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ, తిరిగి జన్మించిన దేవుని సంఘము, నిజమైన సంఘము వాక్యాన్ని నమ్ముతుంది. ఎందుకనగా అది కలుషితము కాలేదు కాబట్టి. ఇవి జరుగును అను దేవుని వాగ్దానాన్ని కలిగి ఉన్నది. నిజమైన ఒకరు లైంగిక చర్యను బట్టినే కాక ఇలా పలుకుతుంది, ఇదిగో నీ దాసురాలను మాడుచుపో నాకు జరుగునుగాక అని అన్నది. ఆమె కనినది ఏంటది? ఒక మృగం వంటి మనిషిని కాదు, లేక ఏదో ఒక జనాంగాన్ని కాదు, వాక్యాన్ని కన్నది. దేవుడే తనకు తానుగా శరీరధారి అయినాడు. ఆమేన్. దేవుని యొక్క నిజమైన సంతానము, బైబిల్ గ్రంథమందు దేవుడు చేసిన ప్రతి వాగ్దానాన్ని ప్రత్యక్షపరచు దేవుని విత్తనము. ఆయన లేకుండా ఏ నరుడు బ్రతుకలేడు. ఆమె నిజమైన విత్తనమై ఉండెను. గింజను పుట్టించగల తొక్క ఆమె ఉంటుంది. మిగతా ఇద్దరి కూడా జీవనం మోసుకుని పోవు సాధనలై ఉండెను. ప్రకృతి విత్తనం మాత్రమే. కొందరు ఆమె దేవునిగా కొలిచిన రీతిగా మరియ దేవుని అలా చేయలేదు. ఆమె దేవుడు కాదు. అవునండి, ఆమె విత్తనం మోసుకుని పోవు సాధన మాత్రమే. మిగతా వారు ఎలాగో అలాగే వాక్యమందు నమ్మకించడం ద్వారా వాస్తవమైన రూపానికి అనేకమైన విధాల ఫలభద్రమవుతుంటుంది. లేక గోధుమ ఎలాగో పెరుగుతుందో అలాగూ కాడిగా పెరుగుతుంది. ఆ తర్వాత పుప్పటి రేణువుల స్థితికి వస్తుంది. ఆ తర్వాత తొక్కగా మారుతుంది. అయితే ఆ తొక్కని గురించి నువ్వు ఆలోచన చేస్తే, నీవు దాన్ని గమనించకపోతే నిజమైన గోధుమ గింజ వలె అది కనిపిస్తుంది. అయితే దాన్ని తెలిసినట్లయితే నిజమైన గోధుమ లోపల ఉంటుంది. అది కూడా దాన్ని మోయు సాధనమే అవుతుంది. కనుక గమనించు, మరియ లైంగిక క్రియ వల్ల కాక విశ్వాసము ద్వారానే అవుతుంది. దాని పోలిన దానిగా ఉంటుంది. మరియ ఆ విత్తనము కాదు సుమా. మరియ ఆ విత్తనం పోయే సాధనమే. ఆయనే వాస్తవమైన విశ్వాస విత్తనమై ఉన్నాడు. ఎందుచేతంటే విశ్వాసును బట్టి అబ్రహాము దేవుని యొక్క వాక్యము అబ్రహామునికి ఇవ్వబడిను. ఆయన ఏమి చేయాలని దేవుడు చెప్పానో అది విశ్వాసం మాత్రమే ఉత్పత్తి చేయగలదు. ఆయన వాక్యమునందు విశ్వాసం ద్వారానే. మరియా వాస్తవమైనదిగా ఎంత కనిపించినప్పటికీ తొక్కు మాత్రమే. విత్తనములకు తొక్క అతుక్కొని దాన్ని కాపాడుతుంది, పోషణ చేస్తుంది. అది తాను నిలబడేంత వరకు, పరిపక్వత చెందేంత వరకు అలా ఉంటుంది. కాబట్టి పెంతెకోస్తు అయిన ఈ 3వ సంఘకాలము పరిపక్వమైనది. తొక్క తెరుచుకునే వరకు గింజను అంటుకుని ఉన్నది. మరియా క్రీస్తు తలయుండి కూడా గుడ్డు వలె పొదిగే పాత్రగా ఉండెను. మరే రక్తం ఆయనలో లేదు, యూదుల రక్తం ఆయనలో లేదు, అన్యుల రక్తం ఆయనలో లేదు. ఆయన దేవుని రక్తమై ఉన్నాడు. దేవుడే ఈ రక్తాన్ని సృజించాడు. అది లైంగికమైనది కాదు. ఆయన యుధుడు కాదు, అన్యుడు కాదు. బిడ్డ తల్లి యొక్క రక్తానికి ఏ ఒక్క బిందువుకైనను చెందినవాడు కాదు. రక్తము తండ్రి యొద్ద నుండే వస్తుంది. హోమోగ్లోబిన్ పురుషుల్లోనే ఉంటుందని మనకు తెలుసు. కోడిపెట్ట మాదిరిగా కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. అంటే అది మగపక్షైన పొందుతో ఉన్నట్లయితే అది పొదగనే లేదు. అది ఫలదీకరణము కాలేదు. అది వాస్తవంగా ఫలదీకరణం గుడ్డుగా కనిపించినప్పటికీ కూడా రక్తంలోని ప్రతిదీ అలాగే ఉంటుంది. అయితే దానిలో జీవము ఉండదు. క్రైస్తవ అని చెప్పుకునే ప్రజల సంగతి ఆ విధంగా ఉంటుంది. అనేక మంది క్రైస్తవుల మారిగా కనిపిస్తారు, క్రైస్తవుల మారిగా నటిస్తారు. వాక్యమై ప్రత్యక్షమైన క్రీస్తునిలో ఉండవలసి ఉన్నది. లేకపోతే బైబిల్ నమ్మే విశ్వాసిగా అది నీ నిన్నడు పరిపక్వము చెందనివ్వదు. ఎప్పుడు కూడా సంఘశాఖగానో మరో దానిగానో చేస్తుంది. అది జీవించలేదు. ఎందుకంటే జీవించడానికి అందులో జీవము లేదు కాబట్టి. గుడ్డు పొదగలేదు. అది మగపక్షతో లేట్లయితే అది గుడిలోనే ఉండి మురిగిపోతుంది. అలాగే సంఘ సభ్యులు కూడా నీవు ఆయన బుజ్జాయిలుగా పిలిచి లాలన చేయగలవు, పెద్దలుగానో మరొకరిగానో తయారు చేయగలవు. అయితే మగపక్షతో లేనంత వరకు నీవు మురిగిన గుడ్డలు గూటిలో ఉంచినట్లే అవుతుంది. అది యథార్థం. తొక్క అది ఒక సాధనం. దాని క్షేమానికే అది ఆధారం అవుతుంది. అంటే ఆ తర్వాత విత్తనం ఆ తొక్కును విడిచిపెడుతుంది. లేకుంటే తొక్కు విత్తనమును విడవలసి ఉంటుంది. విత్తనం బయటికి వచ్చిన కొరకై పరిపక్వ స్థితి పొందుటకు సూర్యకాంతిలో అది విడిచిపెడుతుంది. అంతా ఒక పోలికని మనం చూస్తున్నాము. చూడండి, ఆఖరి దినాల్లో సంఘము విత్తనం వలె కనిపించక ఎంత సమీపంగా ఉన్నదో
కడవరి కాలం ముందు లేచిన పెంతెకోస్తు సంఘశాఖను చూడు. కొద్ది సమయం తర్వాత దాన్ని మనము విశదీకరించుకుందాం. చూశారా? విత్తనం వలె అతి సమీపంగా వారు అగుపించుట. గోధుమ విత్తనం నుండి తొక్క బయటకు వచ్చినప్పుడు, లేక గోధుమ ఈనెలో నుండి రెండవ దశలో పుప్పొడి పడిపోయిన తర్వాత మూడవ దశ ఉత్పన్నం చేస్తుంది. అది తొక్క. నీవు బహు జాగ్రత్తగా పరిశోధన చేయకపోతే వాస్తవమైన గోధుమ గింజ ఏదో అనేది నీవు చెప్పలేవు. ఆ చిన్న గింజ వచ్చిన వెంటనే గింజలాగే కనిపిస్తుంది. అయితే నీవు కూర్చొని దాన్ని తెరచి చుచ్చితే అందులో విత్తనమే లేకుండా నీవు కనుగొంటావు. కేవలము తొక్క మాత్రమే. అది గింజన మోసుకుని పోవు సాధనం మాత్రమే. విత్తనము దానిలో ఉండే బయటకు వస్తుంది. అయితే గుర్తుంచుకో, ఆ తొక్క తర్వాత మరొకటికి ఉండదు. స్త్రీ ద్వారా మరి తర్వాత మరొక చోట వాగ్దాన సంతానం ఇక లేదు. పెంతెకోస్తు తర్వాత ఇంకొక సంఘశాఖకి ఉండబోదు. దానిలో ఉండే రాకడ పెళ్లి కుమార్తె వస్తుంది. వాక్యము మరలా ప్రత్యక్షమగుట. గమనించు, అది ఎంతగా సమానంగా కనిపిస్తుందో పరిశుద్ధులైన మత్తయి చెప్తున్నాడు. మత్తయి 24:24లో కడవరి కాలంలో రెండు ఆత్మల గురించి, సంఘ ప్రజల యొక్క సంఘాత్మ, పెళ్లి కుమార్తె ప్రజల యొక్క పెళ్లి కుమార్తె ఆత్మ సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయుటకై ఎంతో సమసంబంధ బాంధవ్యం కలిగి ఉంటవి, అలా సమీపంగా ఉంటవి. కడలో నుండి అది ఎలా వచ్చినదో గమనించు. మనం ఇప్పుడు ఒకదాన్ని పోల్చి చూడబోతున్నాము. సంఘకాలంలో లూథరు పెళ్లి కుమార్తె విత్తనాన్ని ఉత్పత్తి చేయడంలో అది ఒక్క ఆత్మలోనే ఉంటుంది. ఒక చిన్న విత్తన బీజాన్ని లూథరు నిలబెడితే విశ్వాసాన్ని బట్టి నీతిమత్వమై ఉంటుంది. కడలాంటి హాగరుకు అతను పోలికై ఉంటున్నాడు. గమనించు, వెస్లీ శారాకు పోలికై ఉన్నాడు. ప్రేమయుగానికి తాత్కాలమైన ఫిలదెల్ఫియా అది కాలను తీసుకుని వచ్చేది. వెస్లీ కాలం ముందు మిగతా కాలంలో ఉన్నంత మిన్నగా మిషనరీలు ఈ సంఘ కాలం ముందు కలరు. వెస్లీ కాలంలో ఎంతో ఘనమైన మిషనరీ కాలము. అయితే పెంతెకోస్తు మరియకు సూచన ఉంటుంది. దాని యొక్క చివరి దశ మరియ. అయితే ఆమె విత్తనము కాదు. అయినప్పటికీ కూడా విత్తనం యొక్క జీవం ఆమెలో ఉన్నది. అయితే అది అప్పటికీ పరిపక్వ స్థితికి రాలేదు. అది చాలా భక్తిపూర్వకమైనదని నేను గ్రహిస్తాను. అయితే అది పరిపక్వ స్థితిలోనికి రాలేదు. అది అక్కడనే ఉన్నది, కానీ పరిపక్వానికి రాలేదు. ప్రస్తుతం మనం నివసిస్తున్న పెంతెకోస్తు కాలము అది. అందులో నుండే ఆమె నుండి సంఘ శాఖల రాజ్య సంబంధము లేని ఏ శాఖకు చెందినటువంటి దేవుని వాక్యము రావాల్సి ఉన్నది. మొట్టమొదటి మాటతోనే లూథరు పుట్టు దగ్గరికి వెళ్ళాడు. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవించును. వెస్లీ 2 మాటలు కలిగి ఉన్నాడు. శుద్ధీకరణ. రెండవది కృప యొక్క నిశ్చలమైన పని. పెంతెకోస్తు 3వ మాట కలిగి ఉండెను, వరమును తిరిగి పొందుకునుట. అయితే సంపూర్ణమైన విత్తనం రావాల్సి ఉన్నది. చూశారా? ఒక్క మాట, ఆ తర్వాత మరొక్క మాట, అటు మీద మరొక్క మాటను వారు పట్టము కట్టారు, పేర్లు పెట్టారు. అయితే ఆ విధముగా నామకరణము చేయవలసింది ఒక్కొక్కటి ఉండవలసి ఉన్నది. దానికి దానిగా వధువును ఉత్పత్తి చేయగల సంపూర్ణమైన జీవము అందులో ఉండవలసి ఉన్నది. దాని తర్వాత ఏ విధమైన సంఘ కాలాలకు ఉండకూడదు. సహోదరి సహోదరులారా, మనము కడవలలో ఉన్నాము. మనం ఇక్కడే ఉన్నాము. మనము చేరుకున్నాము. దేవునికి వందనాలు. ఆమేన్. ఇప్పుడైతే ఇవన్నీ యథార్థమైనవి, నమ్మకమై ఉన్నవి. ఆ పెదవు మనం గమనిద్దాము. అది తొడమగానే ఉన్నట్లయితే వెస్లీ తొడమై ఉంటున్నాడు. ఆ తర్వాత పెంతెకోస్తు తొక్కై ఉన్నది. గింజకు ముందుగా ఉన్నటువంటి దశ అది. అయితే సోదరి సోదరుడా, గింజ కాడ కాదు, అలాగే తొడమె గింజ కాదు, అలాగే తొక్క గింజ కాలేదు. అది ప్రతిసారి కూడా పరిపక్వత చెందుతున్నప్పటికీ అది గింజ కంటే గంభీరంగానే కనిపిస్తుంది. కాడ గింజ వలె కనిపించదు. ఆ తర్వాత ఏమొస్తుంది? తొడమ చిన్న ఉబ్బుగా ఉంటుంది. అది గింజ కంటే, ఆకు ఈనె కంటే బాగుగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? తొక్క, గింజ మీద పొట్టు, అదే గింజను పట్టుకుని ఉంటుంది. అది గింజను పోషిస్తుంది. దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం వైపు వెనుదిరిగి చూడండి. నీ సంతానం గురించి ఆత్మ సంబంధముగా మాట్లాడుకుంటున్నాము. అది మనకు తెలుసు. ఇస్సాకును గురించి కాదు, క్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అతని విశ్వాసను బట్టి ఉన్న సంతానమును గమనించండి. మొదటిది దాసి వలన వాగ్దానం అనేది కల్పించలేదు. ఏ ఒక్కరి కోసమో దేవుడు తన వాక్యమును వెనుకకు తీసుకున్నాడు. అది ఎలాగ జరుగునని దేవుడు చెప్పాడు. అది ఆ విధంగానే జరుగుతుంది. శారా అయితే సంఘానికి పోలిక ప్రతినిధి ఉన్నది.
ఇది ఎంతో అసాధారణమైనది అనుకుంటున్నాను. అది ఆమె చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. నేనది నమ్ముటకు అసఖ్యమైనదిగా ఉన్నది. కాబట్టి హాగరుతో పో, ఆమె నీ భార్యగా ఉంచుకో అని చెప్పింది. చూడండి, అక్కడ ఆ కాడ వాగ్దానమై కనిపించట్లేదు సుమా. అయితే శారా వచ్చి అది అందంగా కనిపిస్తుండగా అది వాగ్దానమే అయినట్లుగా అది అనిపిస్తున్నది. అయినప్పటికీ అది వాస్తవమైన వాగ్దానము కాదు. అది ఎందుచేతనగా ఇస్సాకు నుండి ఇశ్రాయేలు వాస్తవమైన సంతానం లేక విత్తనం వచ్చినప్పుడు తిరస్కరించారు, తెలుసుకోలేకపోయారు. హల్లెలూయా! ఒక్కరి బిక్కరి కావద్దు, పారిపోవద్దు, అది నీకు హాని చేయదు. విత్తనాన్ని ఆ సంతానాన్ని తునీకరించారు, ఆయన సిలువ వేశారు, సిలువకు వేలాడదీశారు. పౌలు ఇక్కడ చెప్పిన రీతిగా దాసి సంతానము స్వతంత్రురాలి సంతానమును హింసించినట్ల, అలాగే సంఘ శాఖల సంతానము నిజమైన గింజను హింసలు కలుగజేస్తుంది. అది ఎప్పుడు కూడా అలాగే జరుగుతుంది. వారు ఇరువురు వారసులు కాలేరు, వారిద్దరూ ఏకము కాలేరు. అవి నిస్సందేహంగా రెండు వేరు వేరు వాగ్దానాలు, రెండు వేరు వేరు కాలాలు, రెండు వేరు వేరు ప్రజలు. అవన్నీ కూడా ఒకటి వధువు మరొకటి సంఘము. వాటికి ఒకదానికి ఒకటి ఎలాంటి పోలికలు లేవు. అయితే వాగ్దానము చేయబడి రాబోతున్న సంతానము అది ఎంత మాత్రము కాదు. అది శారా కాదు, లేక హాగరు కాదు. అది శారా కాదు, మరే కాదు. ఆ విత్తనం మరే విత్తనమే కాదు. ఆమె విత్తనాన్ని మోయే సాధనమే ఉన్నది. అయితే ఆమె గర్భంలో ఉండే జన్మ రావాలి, ఆమె పోషించవలసి ఉన్నది. నిజమైన విత్తనమును గర్భంలో ఉండే తొక్క ఉత్పత్తి చేసే రీతిగా ఇలాగో అలాగే. అయితే తొక్క విత్తనము కాదు, అది విత్తనానికి ఎంతో సమీపమైనది. అది విత్తనమును ఆలింగనము చేసుకుని ఉంటుంది. గతములోని కడలనైతే జీవము కాడ అంతట్లో అమలుకొని ఉంటుంది. అది పుప్పొడి స్థానానికి వచ్చినప్పటికీ అవి ఒకచోట కుప్పగా చేరుకుంటవి. అయితే అది తొక్క స్థానానికి వచ్చినప్పటికీ విత్తనం వలె అక్కడ ఉంటుంది, విత్తనం వల్లే తయారవుతుంది. కడవరి దినాలు ఎలాగునో యేసు చెప్పాడు, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారు సైతం మోసపోటుకై అది ఎంతో సమసంబంధంగా ఉంటుంది. అయితే అక్కడి నుండి విత్తనం ఉత్పన్నమవును, జీవము తొక్కని విడిచిపెడుతుంది. తొక్క ఒక సాధనమై ఉంటుంది. అదే మన సంఘ శాఖల ఖచ్చితమైన సాధనమై ఉన్నారు. లూథరు, వెస్లీ, పెంతెకోస్తు వారు విత్తనం బయటకు వచ్చే సమయం ఇదే. పెంచండి, ఆమె విత్తనము కాదు, మరే విత్తనము కాదు. తొక్క, తొడిమ, కాడ ఇవన్నీ వాక్యం యొక్క సాధనములే, సంపూర్ణమైన వాక్యము కాదు. లూథరు నీతివత్వాన్ని కలిగి ఉండెను, వెస్లీ శుద్ధీకరణ కలిగి ఉండెను, పెంతెకోస్తు వారు వరములు తిరిగి పొందుకుంటూ కలిగి ఉండేది. ఆయన వారు ఉత్పన్నము చేయగలిగింది. ఆ నీతివత్వం మనిషిని రక్షించగలదు అనుకున్నారా? అది నిశ్చయమే. అది వాక్యంలో మోయే సాధనము. ఏ విధంగా గోధుమలో కాడ కూడా ఒక భాగమేనా నేను నమ్ముతున్నాను, అలాగే అవునది అది మోయే సాధనమే, అది జీవము కాదు. ఆ పిదప దాని వెంట శుద్ధీకరణ వచ్చినది. శుద్ధీకరణ గురించి ఎంతమంది నమ్ముతున్నారు? బైబిల్ మీరు నమ్ముతున్నారు, నమ్మాలి, నిజమే. అది ఇంకా అంతటితో సరిపోలేదు, అలాంటివి ఇంకొచ్చు మరి 2 మాటలు. అయితే ఆ తర్వాత పెంతెకోస్తు వచ్చినది, వరములు తిరిగి పొందుకునుట, భాషలు మాట్లాడుట, పరిశుద్ధాత్మ పొందుకుని అదే ప్రారంభ గురుతు అని వారు పిలిచారు. భాషలు మాట్లాడుట, అక్కడ అది ఆరంభ దశని పిలిచారు. ఏంటది? అది తొక్కను పుట్టించింది. అయితే దాన్ని వారు సంఘ శాఖగా పేరు పెట్టారు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం అని చెప్పినట్లయితే, ఇలాంటివి చెప్పితే ఈ తొక్క దాని దూరంగా పోతుంది. అయితే నిజమైన అసలైన వధువు సంఘము సంపూర్ణమైన వాక్యాన్ని పుట్టిస్తుంది. అది మనం యొక్క సంపూర్ణత. ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. గమనించండి, మరి యొక్క గర్భకోశములు విత్తనమై ఉంటుంది. అయితే విత్తనము ప్రసవన అయిన తర్వాత అది ఎలాగ చెప్పబడుతుంది? నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుకుని నేను వచ్చితని, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం, నేను ఆ కార్యములు చేయకపోతే నన్ను నమ్మవద్దు. అక్కడే విత్తనముండెను. ఏ అవిశ్వాసాన్ని బట్టి మీరు నన్ను తీర్పు తీర్చగలరు? బైబిల్ ఏది వాగ్దానం చేసిందో అది నేనది చేశాను. ఆ యందు దేవుడు దాన్ని పరిశీలించాడు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు నాకు ఎవరు చెప్పగలరు? చూశారా? అయితే మరేలోనున్న విత్తనము అది తొక్క, దానికది కప్పివేసి ఉండేను. అయితే అది కాదు, అది ఇంకా గర్భములోనే ఉన్నది. గమనించండి, పెంతెకోస్తు సంఘకాలంలో అయితే లూథర్ సంఘకాలము ద్వారా, వెస్లీ సంఘకాలము ద్వారా, పెంతెకోస్తు సంఘకాలంలో కూడా అదే కొనసాగినది. ఇప్పుడు గమనించండి, అయితే ప్రకటన 10వ అధ్యాయం 7 ముద్రలు విప్పబడుతున్నప్పుడు సంపూర్ణమైన దేవుని వాక్యం ప్రత్యక్షమై తిరిగి జన్మెత్తవలసి ఉన్నది. సంపూర్ణ బలముతో దేవుని ఆత్మయందు రుజువుపరచబడవలసి ఉన్నది. ఆయన భూమి మీద ఎలాగున్నాడో అది అలాగనే ఏ మార్గములు ప్రత్యక్షమై
అది అనగా ఆ వాక్యము భూమిపై ఉన్నప్పుడు ఏమి చేసినో అదే చేస్తుంది. ఆమేన్. హెబ్రీ 13:8 ఇలాగ చెప్పబడుతుంది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. లూకా 10:30 యేసు ఇలాగ చెప్పాడు, కడవరి దినములలో సొదొమ దినముల వలె ఉండును. మనిషి కుమారుడు తన్ను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అదే జరుగుతుంది. లోకం సొదొమ స్థితిలో ఉన్నది. సంఘము సొదొమలోకి వెళ్లిపోయినది. లోతు భార్య వలె దానిలో వెళ్లిపోయినది. నేను అలా చెప్తున్నాను, లోకములో ఒక చోట ఏర్పరచబడిన సంఘం ఉన్నది. అలాంటి కార్యాల్లో ఉండి అది బయటకు వచ్చి ప్రక్కకు రావాల్సి ఉన్నది. దేవుని యొక్క ప్రత్యక్ష దానిని ఆకర్షిస్తున్నది. మనము ఆఖరి దినాల్లో ఉన్నాము. తొక్క దాని యొక్క శక్తిని విత్రంలోనికి చెరవేస్తున్నది. అది తీర్చివేయబడి ఉన్నది. అది మంచి తొక్కే ఉన్నది. అది దాని కాలధర్మము అది నిర్వర్తిస్తుంది. అది వాక్య వరుణి యొక్క వాక్య వధువు అయి ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క ప్రకృతి సంబంధమైన విత్తనము అనగా సంతానము, లేక ఇస్సాకు, ఇస్మాయిల వారి ప్రకృతి సంబంధమైన విత్తనము భూమిలోనికి పాతి పెట్టబడవలసి ఉండేది. అందుకనగా ఈ మరొక దానిని అనగా యేసును పుట్టించిన కొరకై. అలాగే ఇవన్నీ కూడా విత్తనాలు ఎండవలసినది. అనగా మొక్క ఎండిపోవాలని అర్థం. పుప్పుడి ఎండిపోవాలి, ఇంకా ప్రతిదీ చవాలి. ఎందుకంటే విత్తనం ఉత్పత్తి కొరకై అది అలా జరగాలి. అదే ప్రతి సంఘ కాలంలో జరిగిన విషయం. సంఘ శాఖలు దాని మోయటువంటి సాధనలై ఉన్నవి వాక్యమందరి భాగములు. ఎందుకంటే జ్ఞానవంతులైన సంస్కర్తలకు అవి మరుగు చేయబడినవి. లేక అక్షరాదులు ప్రత్యక్షమగు వరకు అవి వారికి కనుమరుగై దాచబడినవి. బైబిల్ అలా చెప్పుచున్నది. అవునండి. ఎందుకంటే మలాకి 4లో మన కొరకు 5 వాగ్దానం చేయబడింది. జ్ఞానులకు వివేకులకు దానిని ఆయన మరుగు చేశాడు. ప్రత్యక్ష గ్రంథమందు అది మనం చూస్తున్నప్పుడు 3 విధాలైన వర్తమానికైన 3 జీవులు సాగి వెళ్ళటం మనం గమనిస్తే అందులో ఒకటి లూతులకు సరిగ్గా సరిపోతుంది. ప్రతి ఒక్కటి మరొక దానికి సరిగ్గా సరిపోతుంది. ఎద్దు వివిధములైన బైబిల్లోని జంతువులు వారు నీతిత్వములకు శుద్ధీకరణకు చివరకు పెద్దకొస్తులకి వారు వెళ్ళిపోయారు. 4వదైతే పక్షిరాజు. అవును, అది రథమే. ఆ సంఘకాలం నుండి దేవుడు దాన్ని మేల్కొల్పాడు. ఆ కాలంలోకి అది సరిగ్గా రావాల్సి ఉన్నది. అవునండి. అలాగే 4లో పక్షిరాజు వాగ్దానం నెరవేర్చబడుతుంది. యేసు మరియకు సంబంధించిన వాడు కాదు. పక్కలోనే వచ్చిన జీవం ఎలాగో మరియలో నుండి ఆయన వచ్చాడు. ఈ రాత్రులు ఇక్కడ ఉన్న అనేకులైన కేథోలిక్ సహోదరులు మీరు చెప్తున్న రీతిగా మరియ దేవుని తల్లిని తలంచవచ్చు. దేవునికి ఆది అంతమనేది లేకుంటే ఆమె ఎలాగ దేవునికి తల్లి అవుతుంది? చూడండి, దేవునికి తల్లి ఎవరు? అయితే ఆమె తల్లి అయినట్లయితే గమనించండి, ఆయన ఆమెను సృజించిన సృష్టికర్త ఆమె కాదు. మరియ గర్భములో ఆయనే తనను సృజించుకున్నాడు. ఆమె స్వంత సృష్టి కాదు. ఆయన సృజించిన వాడు ఆయనే. ఆయన ఆమెకు సంబంధించుడు కాదు. అయితే ఆమె ఆయనకు సంబంధించినది. అవును, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్న బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, ఆయన లేకుండా ఏది కలిగి ఉండలేదు. అందుచేత ఆయనకు తల్లి ఎలా ఉంటారు? ఆయనే దేవుడై ఉండగా ఎప్పుడైతే మనము నిజమైన పోలికల యొక్క నిజమైన ప్రత్యక్షతలను చూస్తున్నాము, పరిపక్వ స్థితిలో ఉన్న యేసు వచ్చే వరకు ప్రకృతి సంబంధమైన విత్తనములు మోసిన 3 స్త్రీ సాధనములు ఉంటున్నారు. ఇస్మాయిలు ఎలాగూ కలగపోయాడో పెళ్లి నిబంధన ప్రకారంగా నేడు మనమేమి తలుచుతున్నామో దాన్ని బట్టి అతడు నిజంగా జన్మెత్తిన వాడే. ఎందుకంటే అతడు దాసురాలి కుమారుడు. యేసు కంటే ఆయన కంటే కొంచెం తక్కువైన వాడు మరొకడు వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు. అయినప్పటికీ అది కాదు. ఎందుకంటే అబ్రహాము శారా లైంగిక చర్య వల్ల అది పుట్టి ఉన్నాడు. అయితే ఆ తర్వాత మరియ కన్య ద్వారా జన్మెత్తిన యేసుక్రీస్తు. అవును, వాక్యమైన దేవుడు శరీరధారి అయ్యాడు. ఇప్పుడు చూడండి, ముగ్గురు స్త్రీలు 3 సంఘాలకు పోలిక. స్త్రీలు ఎప్పుడు సంఘాలకు పోలికగా ఉంటున్నారు. దాని అర్థం 3 సంఘ శాఖల కాలములు, సాధనములు అది కూడా కావాల్సినది, ఎండిపోవాల్సినది. ఏ విధంగా తొక్క ఎలాంటి వాడి స్థితి ఉంటుందో అలాగే విత్తనములకు స్థలం ఇచ్చుటకై అవి అలా కావలసి ఉన్నది. తొక్క, కాడ, ఆకులు మొదలగువన్నీ ఎండిపోయేంత వరకు విత్తనం పరిపక్వ స్థితికి రాలేదు. అవును, వాటిలో ఉన్న ప్రతి చిన్న జీవాన్ని అది పీల్చేస్తుంది. ఆమేన్. అందులో ఉన్నదంతా అదే, అది చేయలేదు. ఇప్పుడు విత్తనాల కాలము, వధువు కాలం. ఇది పక్కలు చచ్చిపోయినవి, పక్కలు ఎండిపోయినవి. పవిత్ర వాక్య కాలం ఇది. అది కన్య. గుర్తించు, కన్య అయిన వాక్య కాలము ఇది.
పేరును పెట్టబడిన సంఘశాఖలో దాన్ని పెట్టినట్లయితే అది కన్య కాలేదు సుమా. మనుషులతో నడిపించబడిన కాలములకు దానిని నీవు తీసుకొస్తావు. దేవుని సంఘము సంఘ శాఖను ముట్టుకోలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగా ఉన్నాడను దేవుని వాక్యం వల్ల కన్య జన్మ కలిగిన ప్రత్యక్షమై ఉంటుంది. హల్లెలూయా. ఆహా, ఎంతటి అద్భుతమది. నేను అది నమ్ముతాను, నేను దాన్ని ప్రేమిస్తాను. అది సత్యమేనా నాకు తెలుసు. ముట్టుకోవడానికి వీల్లేదు. వధువు యొక్క కన్య జన్మమునకు ఎటువంటి మానవ కల్పిత సంఘ శాఖల నడిపింపులు ఉండవు. లేదండి, పట్టి దాని నుండి బయటికి రమ్మని దేవుడు అర్థిస్తున్నాడు. వారి అపవిత్రమైన దాన్ని ముట్టుకుని గద్దలైపోతారు. ఫోనిక్స్ నుండి దూసరికి కూటమి నేను వెళ్తుంటిని. అది నాకు జ్ఞప్తిస్తుంది. నేను నా భార్య మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు దేవుని ఆత్మ నా స్థితిని ఒకవైపు మళ్లించినది. చాలా వేలైంది కాబట్టి కారు వెనకాల భాగమందు బిడ్డలు నిద్రిస్తున్నారు. ఒక రాబందు నా దృష్టికి మరుకులబడింది. ఆ రాబందును గమనిస్తూ దాని గురించి కొంత పఠనం చేశాను. అది నేటి సంఘానికి ఒక మంచి పోలికగా ఉంటుంది. మనమంతా ఎదిగినంత వరకు రాబందు అనగా పెద్ద గద్ద తన అసలైన రూపం యొక్క గుర్తులను పోగొట్టుకుంది. అది నిజంగా వాస్తవమే. మరిప్పుడైతే పరలోకం అన్నాను వేటాడు కొరకై మరిప్పుడు ఆకాశ వీధుల్లోకి అది ఎగరలేదు. అయితే మెతకబారిపోయినది. ఇక ఎన్నడూ ఆకాశ కోణంలోకి ఎదగలేదు. గద్ద మాదిరిగా నేల మీద కుంటుతుంది. టెలిఫోన్ స్తంభాల పైన కూర్చుంటుంది. చచ్చిన కుందేలను తినడానికి ఎగురుకుంటూ వెళుతుంది. అది అలా చేయడానికి రాబందు నిర్మాణము కాలేదు. పక్షిరాజు వలె ఉండటానికి నిర్మించబడినది. ఇప్పుడు సంఘము అలాగే ఉంది. పక్షిరాజులా ఉండటానికి అది నిర్మించబడినది. పరలోక స్థలాన్ని ఆక్రమించాలి. అయితే దానికి బదులు మెతకబారిపోయినది. నీలి మేఘాల్లోకి అతీతమైన స్థలాల్లోకి అది ఎగరలేదు. లేదండి, అది మనుష్య నిర్మితమైన సంఘ శాఖలోకి వేదాంత విద్య లోక విద్యను అవలంబించడానికి నవనాగరిక మార్గాల్లోకి అది ఆధారపడుతుంది. చచ్చిపోయి సగం మురిగిపోయిన కుందేళ్లు కుప్ప కోసం అది ఎదురు చూస్తూ ఉంటుంది. అవును, అది వాస్తవమే. భూ సంబంధం వాటిపైనే నిరీక్షిస్తుంది. చూశారా? అవును, అది రాబందు. అది తెలియజేస్తుంది. పక్షిరాజు ఏ కొంచెమేనూ మారదు. అది పక్షిరాజుగానే ఉంటుంది. రాబందు అది ఆకాశ వీధుల్లోకి ఎగరలేదు. అక్కడ ఉన్న శ్రేష్టమైన మన్నాను అది అందుకుంటుకొని ఎన్నడూ ఎగరలేదు. ఏది చచ్చిన దాన్ని ఎందుకున్నదో దానిపైనే ఆధారపడి ఉంటుంది. అదేంటో దానికి తెలియదు. నేల మీద నుండి ఎగురుకుంటూ అది వారు చెప్పవచ్చు. పాతకాలపు రాబందు నేను గమనించు. వీధుల వెంట వెళ్లి చూడు. టెలిఫోన్ తీగల వెంట నిండుగా ఆ డేగలు లేక రాబందులు ఉంటవి. ఏదైనా మురిగినదో లేక చచ్చినదో దానికి కనిపిస్తే దాంతో సరేలే అనుకుంటుంది. ఎందుకంటే ఎత్తైన స్థలానికి ఎగరలేదు కాబట్టి. ప్రథమంగా నీవేమి గమనిస్తావంటే అది నేలపైనే ఉంటుంది. ఎందుకంటే అది మెతక పక్షి కనుక. దేవుడు కల్పించిన బలాన్ని అనేది ఎన్నడూ వినియోగించుకోలేదు. దాని ప్రత్యేక రూపకల్పన ఏదంటే ఆకాశ వీధుల్లోకి ఎగిరి పై నుండి క్రిందికి చుచ్చుట. ఇప్పుడైతే క్రిందనే ఉండి పైకి కూడా చుడలేక ఉంటుంది. రోడ్డు మీద చచ్చిన కుందేళ్లను ఏమేమి కనుగొనదో వాటిపైనే దాని మనసు ఉంచి ఏవో కూలినా ఎవరో త్రొక్కి వేసిన వాటిపైనే అలా ఆశిస్తువే. అది పక్షిరాజు కాదు సుమా, కానీ దాని వలే ఉంటుంది. ఆహారము కొరకై విద్య మొదలైన వాటి మీద సంఘము ఎలాగో ఆధారపడుతుందో అలాగే సంవత్సరాల తరబడిగా మృతులమైన ఆహారం లూథర్, వెస్లీ, పెంతెకోస్తు వారి ద్వారా వచ్చి ఉన్నది. అది భుజించాడు. ఆ కల్పితమైన సిద్ధాంతముల కొరకై అది వెనకాల చూస్తుంది. నమ్మువారికి సమస్తమును సాధ్యమే అను పరలోక ఆహారము కొరకై వెలుగుటకు బదులుగా గద్ద యొక్క లక్షణాలు అతను స్వీకరించాడు. లోకస్తులకైన గద్దల కొరకై చచ్చిపోయినవన్నీ వదిలిపెట్టబడుతున్నవి. పలు రకాల విద్యలు మొదలైనవి లోకానికి విడిచిపెట్టబడినవి, సంఘానికి కాదు అవి. అతను ఎంతో మెతక అది కరుకును ఓర్వలేక కరుకైన పరలోకములోకి అతను ఎక్కలేవు. కేవలంగా నమ్మవానికి సమస్తమును సాధ్యమే. అతను ఆశుండ ఇలా అంటాడు, ఓ డాక్టరు ఫలానా వ్యక్తి అని సంబోధిస్తాడు. మా యొక్క సంఘం దాని నమ్మదు. ఓ తిరగబడిపోయిన రాబందు దేవుని వాగ్దానాలను తేటతెల్లం చేయుటకు భయము. ఆహా, అద్భుత కాలం అయిపోయిందని నువ్వు చెప్తావు. నువ్వు మెతకబారినావు. రెక్కలు చాచి ఎత్తైన స్థలానికి దూరకు నువ్వు బిరియపడుతున్నావు. రాత్రా కూటానికి కూడా రావడానికి అలాంటి స్థితిలో నువ్వు మెతకబారినావు. రాత్రా వేదిక దగ్గరికి వచ్చి 10 నిమిషాలు గడపడానికి భయపడుతున్నావా? రాబందుల వలె గంతులు వేస్తూ నేల మీద చచ్చిపడి ఉన్న పీనుగ మాంసము తింటావు. అవునండి,
ఎన్నడూ కూడా అతీతమైన కరుకైన చెరువులోకి వెళ్ళటానికి వీలు లేనంత చచ్చుబారిన స్థితి ఎందు అతడు ఉన్నాడు. రాబందు వలె గంతులు వేస్తూ రాబందుల వలె ఆహారం పొందిస్తాడు. అది వానికి సంబంధించింది. అవును, రాబందు మాదిరిగానే కనిపిస్తాడు. రాబందు లేక గద్ద కాకుండా మరొక్కడిగా అతడు తయారు కాలేడు. రాబందు కంటే గద్ద కంటే ఇంకా బిడుసరిగా ఉంటాడు. గద్ద ఎగరగలుగుతుంది. టెలిఫోన్ స్తంభాలపై కూర్చొని చచ్చిన కుందేళ్ల కొరకు ఎదురు చూడలేదు. కిందనే ఉండి రాబందు మారిగా రెక్కల కింద కొట్టుకుంటుంది. చూశారా? నేటి దినాన ఉన్నటువంటి సంఘ స్థితి ఇది. కుందేలు ఇక్కడే ఉండగా అక్కడికి వెళ్లి అక్కడ సంచారం చేయడానికి దేనికి? అవి చచ్చిపోయి ఉన్నవి, అవి మునిగిపోయి ఉన్నవి, అవి కప్పుకొడుతున్నవి. ఒకప్పుడు అవి బాగానే ఉన్నవి. లూథర్, వెస్లీ, పెంతెకోస్తు సిద్ధాంతాలు అలాగే ఉన్నవి. రాబందుల మాదిరిగా మీరు ఎందుకు భుజిస్తారు? ఇశ్రాయేలీయులు యాత్ర చేస్తున్నప్పుడు ప్రతి రాత్రి పరలోకమల్ల కొత్తదిగానే కృమ్మరించబడిను. విడిచిపెట్టబడినది కంపు కొట్టింది. మన దేశంలో మనం ఇలా అంటుంటాము, మురిగిన దానిలో పురుగులు ఉంటాయి అని అంటాం. నేటి మన అనుభవాల్లో అనేకమైన పురుగులు ఉన్నవి. మన మతాల నమ్మకాలు ఎవరో చెప్పిన వాటి మీద ఆధారపడి ఉన్నవి. ఆ మరొకరు ఏమని చెప్తారంటే వాగ్దానం, అది ఇంకో కాలానికి అంటారు. కొంచెం కాలం క్రితమే ఒక బాప్టిస్టు బోధకుడు మా ఇంటికి వచ్చి ఇలా చెప్పాడు, చూడు, ఒక దాని విషయంలో నిన్ను సరిసేయాలనుకుంటున్నాను అని అన్నాడు. ఏంటది అని అడిగాను. ఈ కాలంలో అపోస్తుల సిద్ధాంతాన్ని బోధింపక ప్రయత్నిస్తున్నావు, అపోస్తుల కాలం గతించిపోయినది అని చెప్పాడు. ఎప్పుడు అని అడిగాను. అది ఎప్పుడు ఆరంభమైందో నేను చెప్తాను, ఎప్పుడు ఆగిపోయిందో నీవు చెప్పు. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా అని అడిగాను. నమ్ముతున్నాను అని చెప్పాడు. నేను చెప్పాను, సరే, పెంతెకోస్తు దినమున అది అపోస్తుల కాలానికి అనుభవం, అది నేను నమ్ముతున్నావా? అవును అని అన్నాడు. నేను చెప్పాను, బోధకుడైన అపోస్తులైన పేతురు ఈ మాట చెప్పాడు. యేసు చెప్పిన మాట గుర్తుంచుకో, ఎవడైనా ఇందులో అంటే ఒక మాట తీసివేసినా, ఒక్క మాట కలిపినా జీవగ్రంథములో అతని పాలు లేకుండా పోవును. బోధకుడు కాని మరొకరు గాని వారి పేరు గ్రంథమందున్నట్లయితే పేతురులాగా చెప్పాడు, వారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తునామమున బాప్తిస్మం పొందుడి, పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దోస్తులందరికనగా ప్రభువైన దేవుడు తన ఎదుట పిలిచిన వారందరికీ చెందును. అది ఎప్పుడు ఆగిపోయినది? అది ఎప్పుడు కూడా ఉంటుంది. పెద్దల గుంపు రాబందులుగా తయారవుట, సత్యం శవాలపై గొంతులు వేస్తూ చుట్టూరా తిరుగులాడుట. ఇంకో కాలం వారి కొరకు శుభమైనది. అవును, పరలోకమైన వచ్చు స్వచ్ఛమైన మన్నా కాదు, ఇక లేదు. అది వారికి అక్కడ లేదు. వారికి ప్రార్థనా కూటం అవసరం లేదు. ముందుకు సాగిపోవడానికి పక్షురాజులు కాదు, మెత్తగా మారినవి కరుకనివి కాదు, చుట్టూ గంతులు వేసేవి. ఆ విధంగానే నేటి నవరాగంతో కూడిన సంఘశాఖ చదువు మీదనే ఆధారపడినది. వీటన్నిటి కూడా వివరించిన కొరకై మనుష్య కల్పితమైన తాత్విక శాస్త్రం మీద, థియాలజీ మీద దాని వారు అంగీకరించారు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగములు ఒక్కటే రీతిగా ఉన్నాడని వాక్యాన్ని వారు అంగీకరించారు. మలాకి 4 వారు స్వీకరించారు. ఈ దినానికి వర్తించిన ఈ వాగ్దానాన్ని అతను అంగీకరించాడు. సంఘకాలం అంటే ఏమిటి అన్నది, సాయంకాలం అందరి గెలుపు అని ప్రవక్త చెప్పినది వారు అంగీకరించారు. వేరే వారు తీసుకున్నారు. 100 సంవత్సరాల కింద పెంతెకోస్తు సంఘశాఖ ఏమి చంపి ఉన్నదో దాని చుట్టూ గంతులు వేయాలని కోరుకుంటారు. మురిగిన మన్నాను భుజిస్తూ, అవును, అది వాస్తవమే, దాని వల్ల ఉపయోగం లేదు. గమనించు, సంఘం ఎంతో ప్రకృతి సంబంధమైనది, లోక సంబంధమైన పీనుగ మాంసం చేత పోషించబడుతున్నది. కృతతుల్యమైన లోక కార్యకలాపాల చేత ఏ విధంగా గద్ద చేస్తుందో అలాగే చేస్తుంది. సంఘ రాజకీయాలు, పరిశుద్ధాత్మ ఒక మనిషిని సంఘానికి పంపిణీకి వారు అంగీకరించారు. వారికి రాజకీయాలు కావాలి. సంఘ శాఖ వారిని చేర్చుకుంటుందో లేదో చూడాలి. అవును, వాస్తవం. లోకం మాదిరిగానే వారు ఉంటారు. లోకం మాదిరిగానే బట్టలు ధరిస్తారు. లోకస్తుల వల్ల అనిపిస్తారు. లోకస్తుల వల్ల నటిస్తారు. లోకం వల్లే వారు గద్దలే, సోమలేపోతులు, మెతకబారిన స్వభావులు, రాజకీయాలు చేసేవారు, రాజులు చేసేవారు. దానికి అలాంటివే ఉంటున్నవి. ఈనాడైనా పక్షరాజు రాజీపడ్డం చూశారా? లేదండి. ఆటలో ఎలాంటి రాజీపడ్డం అనేది లేదు. నిజమైన క్రైస్తవంలో అలాగే ఉంటుంది. మెతకబారినతనం అతనికి ఉండదు. అది కనుగొనే వరకు అతడు వేటాడుతాడు. ఆమేన్. అవునండి, అతను తన ఆహారాన్ని కనుగొంటాడు. అతనికి స్వచ్ఛమైన మన్నా కావాలి. అతడు కూర్చొని అది కనుగొనే వరకు త్రవ్వుతాడు. ఎత్తైన స్థలానికి ఎగిరిపోతాడు. ఈ చిన్న లోయలో ఏది దొరకపోతే ఇంకొక ఎత్తుగా ఎగురుతాడు. నువ్వు ఎత్తుగా ఎగిరే కొద్దీ నువ్వు అనేకమైనవి కనుగొంటావు. నేటి రోజున పక్షిరాజులకు ఎత్తైన స్థలానికి ఎగిరి దేవుని వాగ్దానాన్ని ప్రభుకునే తరుణం ఉందే. సంవత్సరాల తరబడి చంపబడిన గద్ద ఆహారము ద్వారా జీవించడం కాదు, దాని నుండి దూరంగా వెళ్ళు. రాజకీయాలే, ఓటు వేయడం, ఓటు తీసివేయడం, అది ఇది ఏదో చెప్పుడా, అక్కడ శూన్యమే తప్ప పరిశుద్ధాత్మ అక్కడ ఉండరు. ప్రార్థన కోరికలు ఉండవు. ఆయన వాక్య నిర్వహణ కొరకై దేవుని యొద్ద ప్రలాపాలు ఉండవు.
దేవుని యొక్క వాక్యం ఇంకా నిన్న నిరంతరము ఒక్కడే రీతిగా ఉన్నదన్న నమ్మకం లేదు వారికి. ఏదో సంఘ శాఖలో తుచ్చుకుని పోయి గద్దల్లాగా తయారవుతారు, పుస్తకాల్లో పేరు రాసుకుంటారు, సోమలై మెతకబాడినవారైపోతారు. వెనకన కూర్చొని ఒక రకమైన చచ్చిన పీనుక మాంసాన్ని కూర్చి ఆహ్లాదపడుతుంటారు. పక్షరాజుకు పోలినటువంటి తన సోదరుడైన రాబందు మారిగైనా ఉన్నామని తలస్తూ ఉంటారు. నిజమైన వాక్యాన్ని తెచ్చి దాన్ని ప్రత్యక్షపరిచేది ఆ అపేక్షే లేదు. మానవ కల్పితమైన తాత్వికముతో సగం మురిగిపోయిన సమ్మేళనము చేస్తుంటారు. ఎక్కడి నుండి సంపాదించారు? ఎక్కడో మానవ కల్పితమైన సండే స్కూల్ చిట్టా మీద ఏదో సెమినరీలో ఎవరో ఒక విద్యావేత్త అతని కొరకై దాన్ని చావగొట్టి పెట్టాడు. అద్భుతాలు జరిగే దినాలు గతించినవి అని అతనికి చెప్తూ పరిశుద్ధాత్మ అభిషేకమే లేదు అని తెలియజేస్తాడు. ఇదంతా ఒక తెలివి తక్కువ పని అని చెప్పాడు. అలాంటిది పక్షులకు గెలుస్తాడని భావన అది అలా చేస్తుందని చెప్పగలవా? అది అలా చేయదు లేదండి. అలాగే పాతకాలపు సంఘ శాఖల మొదలుకునే వారి బదులనే చచ్చిన పీనుక మాంసాన్ని క్రైస్తవుడు కూడా తినడు. అలానికి అవసరమైన వాగ్దానాలకు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వారు భజిస్తారు. లూథర్ కాలంలో దేవుడు కుందేలను వాగ్దానం చేశాడు, మరొకరి కాలంలో మరొకరి వాగ్దానం చేశాడు. అయితే సంపూర్ణ ఆహారాన్ని 7 రకాల ఆహార పట్టికలను వాగ్దానం చేశాడు. 7 ముద్రలు ఇవ్వబడినవి. దేవుని వాక్యాన్ని స్వీకరించే వారికి సమస్తము సంసిద్ధము చేయబడినది. రాబందులు గద్దల మారిగా గంతులు వేస్తున్నవి. అయ్యో ఎంతటి కష్టతరమో ఆలోచించి ఘర్యలు ఎలా ఉన్నావో గమనించు. ఏ విధంగా రాబందు తన రూప లక్షణాలను ఏనాడో పోగొట్టుకున్నదో దేవుని ప్రవక్తకు పక్షరాజు యొక్క తమ్ముడేగు సంఘము కూడా ఏనాడో తన గుణ లక్షణాలను పోగొట్టుకున్నది. ఒకప్పుడు వాస్తవమైన వాక్యం యొక్క సాధనము నీతిమత్తమై ఉండెను. ఆ పిదప అది శుద్ధీకరణ సాధనమైంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిసము వరములు తిరిగి పొందుకుంటా అది సాధనమాయను. ఆ పిదప ఆయన ముందుకు సగే కొలది వెనుక ఆగు కొలది గత దినాన మన్నా మరో దాన్ని తినడానికి ప్రయత్నించినప్పటికీ అది మురిగిపోయింది, నిరుపయోగమైపోయినది. నిజమైన పక్షరాజుకైతే నేటి దినానికి ఏది మంచిదో తెలియను, మనం అది పొందుకున్నాము. ఆయన ఏది ఈ దినానికి వాగ్దానం చేశాడో యేసుక్రీస్తు తన సంపూర్ణ బలముతో ప్రత్యక్షమగ వరకు అది ఉంటుంది. ఇప్పుడైతే అది ఎండిపోయిన తొక్క, అది పరిసమాప్తం చెందినది. దేవుని ఆత్మ దాని ద్వారానే కార్యనిర్వహణ చేస్తున్నది. అవునది యథార్థమే. ప్రత్యక్షంగా రుజువు చేయబడిన విత్తనమైన వాక్యానికి ఆమె ఎంత మాత్రమును వారసురాలు కాదు. ఆమె కావటానికి వీలులేదు. ఆమె రాకెట్లో ఉండలేదు. ఆమె సంఖ్యరాల సభ్యురాలై ఉండవచ్చు. ఆమె విన్నదాన్ని బట్టి తీర్పు తీర్చబట్టకు 2వ పునరుద్ధానమందు రావచ్చు. ఒక సంఘ సభ్యుని మాదిరిగానే ఈ రాత్రి నీవు ఇక్కడ ఉన్నట్లయితే నీ తీర్పు ఏమై ఉండబోతుందో మనమంతా అక్కడ నిలబడి నీ విన్న సత్యానికి సాక్షిగా నిలబడినప్పుడు అది ఏమై ఉంటుందో చూడు. తెలియబడి ఆ నీలి ఆకాశంలోకి ఆమె ఎగిరిపోలేదు. ఎక్కడైతే శక్తులు ఉన్నత స్థానాలు ఉన్నవో ఆ అతీతమైన ఆ చెరువులోకి నమ్మువారికి సమస్తమును సాధ్యమైన దేవుని నిత్య వాగ్దానములోనికి ఆమె నమ్మదు. ఆమె ఇలా చెప్తుంది, టెలిఫోన్ తీగలపై వెనకాల అతుక్కుని ఉంటుంది. ఇంకా నా సంఘశాఖ కుందేళ్లు బాగానే ఉన్నామని చెప్తుంది. వాటిలో మునిగిపోయిన పురుగులున్నప్పటికీ వారు బాగానే ఉన్నారని అనుకుంటారు. చూశారా? దాని మీదనే ఆమె ఆధారపడుతుంది. పెంతెకోస్తు తన సంఘశాఖకు గద్దల్ చెల్లెల్లాంటిది. పెద్ద భక్తుల వేదికల సభలో కూర్చొని ఉన్నది. నిశ్చయమే 50 సంవత్సరాల క్రితం గతించిపోయిన చచ్చని కుందేళ్లాంటి లోక రాజకీయ వ్యవహారాల చేత పోషించబడుతూ వాటిని ఆలకిస్తూ ఉన్నది. పెంతెకోస్తు సంఘం యొక్క స్థితి అలాగున్నది. అయ్యయ్యో, ఈ విధంగా శారా ఏరుకుని వచ్చిన హాగర్ వలన అతీతమైన వాగ్దానం పుట్టించ ప్రయత్నము చేసెనో సంఘము కూడా ఉద్యమాన్ని పుట్టించాలని ప్రయత్నిస్తుంది. ఈనాడు ప్రపంచ పలుములలో గొప్ప సువార్తకులందరూ మన కాలమందే ఒక ఉద్యమం అని అనుకుంటున్నారు. మన కాలమందే ఒక ఉద్యమం. మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తులై ఏకమవుతున్న మీరు చచ్చి పాతకలిపోయిన గద్దలాహారం నుండి స్వచ్ఛమైన మన్నాయకు ఉద్యమాన్ని మీరు ఎలా పొందగలుగుతారు? మన కాలంలో ఎలా మీరు పొందగలుగుతారు? ఉద్యమం అనేది ఏ కొంచెమో ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందో వారికి ఎన్నడూ తెలియదు. పెంతెకోస్తు వారు చెప్తారు, ఓ గొప్ప విషయం జరిగిపోతుంది అని అంటారు. అది జరుగుతూనే ఉంది. అయితే అదేంటో వారికి తెలియదు. చూశారా? అది అదే. పీనుక ఎక్కడ ఉందో అక్కడ గద్దలు పొగవును. అది అదేనని చెప్పబడినది. పీనుకంటే ఏంటి? వాక్యమే. పీనుకనే వాక్యం ఆయనే, క్రీస్తే. నీలో ఉన్న క్రీస్తే నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు.
అది ఎంతటి సత్యము! వాగ్దానాన్ని నెరవేర్చబడినట్లుగా శారా తలంచేది. గమనించారా? మన దినాలలో గొప్ప ఉద్యోగ కలనేటి సంఘము తలంచిన రీతిగా ఇందులో తిరగబడిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఈనాడు కూడా సంఘశాఖను దీవించినప్పుడు నీవెలాగ దాన్ని చేయగలవు? ఆయన ఎన్నడూ కూడా సంఘశాఖను వినియోగించుకోలేదు. ఒక వర్తమానం రాగానే వారు దాన్ని సంఘశాఖ నిర్మాణం చేశారు. అది అక్కడ చచ్చిపోయినది. అది తిరిగి ఎప్పుడైనా మరలా లేచినట్లయితే ఏ చరిత్రకారుడు అయినా చెప్పవచ్చు అని నేను సవాలు చేస్తున్నాను. అది అక్కడే చచ్చిపోయినది. అది అక్కడే పడిపోయినది. దేవుడు అక్కడి నుండి ఆ సాధనను విడిచి మరొక దానిలోనికి సాగిపోయాడు. లూథర్ నుండి మెథడిస్టులోనికి, మెథడిస్టులో నుండి పెంతెకోస్తులోనికి, మరి ఇప్పుడు పెంతెకోస్తులో నుండి విత్తనంలోనికి ఆయన కదలి వెళ్ళాడు. ఎందుకంటే అది విత్తనమై ఉండవలసి ఉన్నది. ప్రకృతి నీవు కట్టలేవు. విత్తనము తప్ప మరొకటి కలగడానికి వీలులేదు. కాబట్టి విత్తనమే తనకు తానుగా ప్రత్యుత్పత్తి కాగలదు. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అదే అగ్నిస్తంభము, అదే సూచక్రియలు, అదే శక్తి, అదే దేవుడు, అదే అద్భుతాలు, అదే విషయాలు. ఆయన వాక్యం ఒక్కడని ఖచ్చితంగా రుజువు చేయబడుతుంది. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. ఈ రాత్రి ఆయన నడిపిస్తున్నాడు. అది మనం చూడటానికి, మనం నమ్మడానికి దేవుడు సహాయము చేయనుగాక. నిశ్చయం. సంఘమైన శారా భాగంలో పట్టుకొచ్చింది. అది పని చేయలేదు. చేసినదా? లేదు. మనుషులు ప్రోగు చేసిన డాక్టర్స్, పిహెచ్డీలు, ఎల్ఎల్లు గుంపు ఈనాడు పని చేయదు. అది చేయదు. అన్ని సాధనాలు నిరర్థకమైపోయినవి. హాగర్ వలె లూతరు అపజయముందాడు. హాగర్ చేసిన పనేంటి? హాగర్ తన కుమారుని మరి యొక్క స్త్రీ కవుగుట్లో ఉంచినది. అవును, తన కుమారుని పెంచుట కొరకు హాగర్ అదే పని చేసినది. తన ఒక్క కుమారుని తల్లి కాని మరొక స్త్రీ కౌగటకు పెంచుట కొరకై అప్పజెప్పినది. తన కుమారుడైన నీతిమత్వాన్ని పెంచుట కొరకు సంఘ శాఖకు అప్పజెప్పినదే లూథర్ చేసిన బుద్ధిహీనమైన పని. అదే శారా చేసిన రీతిగా వెస్లీ చేసి అపజయముందాడు. సింధూర వృక్షం దగ్గర శారా చేసినట్లుగానే పరిశుద్ధాత్మ బాప్తిస్తమైన అతీతమైన జన్మను గురించి అతను అనుమానించాడు. అతీతమైన దాని గురించి వెస్లీకి పరిచయం చేసినప్పుడు పెంతెకోస్తు కాలం ప్రవేశించగానే భాషలు మాట్లాడటం వీటన్నింటి గురించి పరిచయం చేశాడు. దాని గురించి వారు అపహాస్యము చేశారు. చర్చా క్రైస్తు మొదలైన వారు మీరంతా, బాప్టిస్టులు, ప్రెస్బిటేరియన్లు మీరంతా మొక్కు తిప్పుకొని దాని నుండి దూరంగా వెళ్లిపోయారు. అవును, వెస్లీ మీరు చేసిందేంటి? మీరు సంఘ శాఖను, మీ బిడ్డను అమ్ముకున్నారు. అది చచ్చి నశించిపోయినది. అది నిస్సందేహంగా వాస్తవమైన సంగతి. అయితే నిజమైన వాక్యం ముందుకు సాగుతూనే ఉన్నది. ఆ సంఘ శాఖలో అది ఆగిపోలేదు. వెంటనే పెంతెకోస్తులోకి సాగిపోయి అక్కడే కొందరిని స్వీకరించినది. విత్తనము అండములో ఉన్నప్పుడు ఎలాగుంటుందో అలాగే అది ఎంతో పరిపక్వమైన కుమారుడై ఉండేది. వెన్నుముక ఆరంభమై ఊపిరితిత్తులు, తల, కాళ్ళు ఏర్పడటం ఆరంభమైనది. మరికొంత కాలానికి జన్మించే స్థితి ఏర్పడింది. అవునది వాస్తవం. ఆ విధంగా సంఘం పరిపక్వ స్థితికి వచ్చింది. చెట్టు దగ్గర శారా ఎలాగూ చేసిందో అలాగే వెస్లీ సందేహపడ్డాడు. వస్త్రాలు ధరించిన ప్రభు దూత లేక దూత దేవుడే ఆయన ఎలోహీము. ఆయన వస్త్రాలకు దుమ్ము కొట్టుకుని మనుషుల వలె వస్త్రాలు ధరించుకుని నిలబడ్డాడు. శారాకు 90 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాగ్దానం ఇచ్చాడని చెప్పాడు. అబ్రహాము నేను ఇరువురు మృతతుల్యమై ఉంటే ఇది ఎలా సాధ్యము అని విరగబడి నవ్వింది శారా. బహుశా 20 సంవత్సరాల వయస్సు గల కుటుంబ బంధువు కలిగి ఉండటానికి మేము అలాంటి అవనస్తులము కాదు. ఆమె సుమారు 100 సంవత్సరాల వయస్కురాలు. నేను నా భర్త కూడా వృద్ధులమే. నా యజమాని వల్ల నాకు సుఖము కలుగునా అని అనుకున్నదామె. అతని జీవనధారలు మృతతుల్యమైపోయినవి. నా గర్భం ఎండిపోయింది. నా రొమ్ము భాగం క్షీణించిపోయినది. పాలగంధలు క్షీణించినవి. అవి నేను ఎలా పొందగలుగుతాను? నేను దాన్ని వాగ్దానము చేశాను. ఆయన ఏ విధంగా వచ్చును అని దేవుడు చెప్పాడు. అలాగే వెస్లీ చేశాడు. భాషలు మాట్లాడడానికి మేమేలా అంగీకరించగలం? దైవిక స్వస్థత మొదలగు వాటిని ఎలా అంగీకరించం? ఈ దినాన మాకు అది సంబంధించినవి కావే. కడవరి కాలమందు మనుషులందరి మీద ఆత్మను కురుమరించులని ఆ వాగ్దానం దేవుడు పలికాడు. అది చేస్తానని వాగ్దానము చేశాడు. అది ఆయన చేసి సాగిపోయాడు. ఏ విధంగా సరే ఆ వెస్లీ సంఘము, దాని యొక్క చిన్న చిన్న సోదరులైన బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, క్రీస్తు సంఘము మొదలైన పుప్పొడి రేణువుల చేత నజరీయులను, పిలిగ్రిమ్ హోల్నెస్ వారిని, ఐక్య సోదరుల సంఘము ఇంకా వాటిలో చచ్చిపోయినవి. మరి సంఘము కదిలిపోతూనే ఉన్నది. అయితే పెంతెకోస్తు ఏమి చేస్తుంది? పక్కవలే ఒక సముదాయంగా కట్టుకుంది. అదే పని అదే చేసినది. దానికదే సముదాయంగా తయారు చేసుకుంది. పక్కవలే అది ఏర్పాటు చేసుకుంది. అవును, వాస్తవమే. పెంతెకోస్తు మరే వలె ఉన్నది. పెంతెకోస్తు పండుగ మరే ఏమి చేసిందో చూడు. మరే చేసిన పొరపాటు ఏంటంటే ఒకప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన గౌరవ ప్రభావ గల యాజకులను కలుసుకొట్టుకు
ఆమె తటస్థించను. ఆమె కుమారుడు అక్కడ ఆయన ఎక్కడి కూడా కనుగొలేకపోయింది. ఆమె 3 రోజుల ప్రయాణం చేసి తిరిగి ఆమె వెనుకకు వెళ్లిపోయింది. నేటి నాగరికత గల సంఘం వల్లే ఆయన్ను ఆమె విడిచిపోయింది. సుమారు 3-5 సార్లు లేక 25 సార్లు సంఘం ఆయన విడిచిపెట్టినది. 50 సంవత్సరాల క్రితము లేక 75 సంవత్సరాల క్రితము పెంతెకోస్తు పండుగ దినం ఆయన విడిచిపెట్టినది. మరియా యేసేపుతో కలిసి 3 దినాల ప్రయాణం చేసి ఆయన వెతుకుతూ అక్కడికి వెళ్ళింది. ఆయన కొరకు వెతికింది, ఆయన కనబడలేదు. ఆమె ఆయన కనుగొని, ఆమె కనుగొందేంటి? ఆయన దేవాలయంలో ఉండి దేవుని వాక్యాన్ని గురించి యాజకులతో తర్కించడం ఆమె కనుగొన్నది. ఆ యాజకుల ఎదుటనే, ఆ ఘనులైన వారి ఎదుటనే మరియ తెర వదిలివేసింది. ఆమె చేయకూడని కార్యాన్ని ఆమె చేసింది. దేవుని తల్లి అని పిలువబడుతున్నది. కుమారుడికి మించిన జ్ఞానం తల్లికి ఉండవలసి ఉన్నది. రాత్రింబగళ్ళు నేను నీ తండ్రి కన్నీటితో నిన్ను వెతుకుతున్నాము అని అన్నది. నేను నీ తండ్రి పుట్టుకలేని దైవ సంబంధితమైనది కాదని తెలుపుతూ యేసు తండ్రి యేసేపు అని పలుకుతుంది. దైవ సంబంధమైన జన్మను ఆమె తిరస్కరించినది. పెంతెకోస్తు వారు భాషలు మాట్లాడటమే తీసుకుంది. వాక్య జన్మను తిరస్కరించినది పెంతెకోస్తు. నిర్దిష్టంగా అదే పని చేసినది. దాని ఎంతగానో అది స్వీకరిస్తుంది, మిగతాది మాత్రం తీసుకోదు. మరే చేసిన రీతిగా వాక్య జన్మను తిరస్కరిస్తుంది. అయితే గమనించు, దీని తర్వాత మరి ఒక సంఘశాఖ ఉండబోదు. వాక్యాన్ని గమనించు. 12 సంవత్సరాల వయసే అయినప్పటికీ పక్కలో కేవలం చిన్నదే ఉండి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలని తెలియదా అని ఆయన చెప్పాడు. అక్కడికక్కడే సంఘాన్ని వాక్యం సరిచేసినది. దేని కొరకు నీవు ఇవన్నీ చేసేవి? ఇవి చేయకూడదని నీకు తెలుసు. మా తలపులు మేము మూసివేస్తాం. నీవు లోపలికి రావడానికి మేము అనుమతించము. నా తండ్రి పనుల మీద నేను ఉండవలని తెలియదా? గమనించు, అది నిజమే వాస్తవమైన అతీతమైనది. వశీకరణ కేవలం సామాన్య మానవుడుగా యేసేపు కుమారుడుగా ఆయన్ను అభియోగిస్తుంది. లేక పెంతెకోస్తు చేసిన పనేంటి? ముగ్గురులో ఒకడిగా ఆయన అభియోగిస్తుంది. ముగ్గురులో ఒకరు. అది గాయపరచమని నాకు తెలుసు. అయితే 3లో ఆయన ఉన్నారు. ఆయన తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క అయ్యయ్యో. అయితే నిజమైన వాస్తవమైన వాక్యం ఇలా మాట్లాడుతున్నది. వారు ముగ్గురు కాదు, వారిలో ఒక్కరే. వాక్యాన్ని మీరు ఎరుగలేదు. 3గా తయారు చేయవద్దు, ఒక్కరే. గమనించు, ఈ సాధనమైన తొక్క వచ్చిన తర్వాత ఇక ఎలాంటి తల్లి సంఘాలు, సంఘ శాఖలు, వేరే సాధనాలు ఇక ఉండవు. తొక్క వచ్చేసిన తర్వాత ఏమీ మిగల్చబడి లేదు, గింజ తప్ప. అవునా? అది గింజ ఉంటుంది. భూమిలో విత్తినదే అది అదే ఉంటుంది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. పెళ్లి కుమార్తెపైకి ఒక ఆత్మ వస్తుంది ఆయన చేసిన కార్యాలనే చేయడానికి. గమనించారా? అది విత్తనాన్ని ప్రత్యుత్పత్తి చేస్తుంది. చిన్నదైన బాలుడైన వాక్యము తనకు తానుగా మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా? ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ వర్తమానం మన ఒక రహస్యం మనకున్నది. తండ్రి యొక్క పనేంటి? ఆయన ఎందున్న తండ్రి యొక్క పనేంటో నీవు తలంచవా? కన్య గర్భవతి అని యెషయా ప్రవచించినది నిర్వర్తించడము, కుంటివాడు దుప్పుని గంతులు వేయడం అని ప్రవక్తని యెషయా మరలా చెప్పేది నెరవేర్చడం, మీలో ఉన్న వంటి ప్రవక్తను మీ దేవుడైన ప్రభు పుట్టించును అనే మోషే చెప్పినట్లుగా ఆ వాక్యము నెరవేర్చడం అది తండ్రి పని. సరే, ప్రకృతి సంబంధమైన స్త్రీలైన ఆ కడలు నుండి అది వచ్చినట్లుగానే ఆత్మ సంబంధమైన సంఘ స్త్రీలైన ఈ కాడలు సంగతి ఏంటి? సంఘములనేగా స్త్రీలనేగా సంఘములు. అవునది వాస్తవమే. అయితే మరి ఇప్పుడు ఏంటి? మనము తండ్రి యొక్క పనుల మీద ఉండవలను. గోధుమ విత్తనము తిరిగి ఉత్పత్తి కొరకై కేక వేస్తుంది. అవునండి, ఏమి చేస్తుంది? మలాకి 4ను రుజువు చేస్తుంది. లూకా 17:30 రుజువు చేస్తుంది. హెబ్రీ 13:8 రుజువు చేస్తుంది. యోహాను 14:12 రుజువు చేస్తుంది. వాక్యాన్ని అంతటి రుజువు చేస్తుంది. ప్రకటన 10వ అధ్యాయాన్ని రుజువు చేస్తుంది. 7 ముద్రలు ఇవ్వబడుట, దేవుని మర్మములు చిట్ట చివరకు సర్ప సంతానం మొదలైన వాటి రుజువు చేయబడును. సంవత్సరాల తరబడిగా సంభాళిత మరుగుగా దాగి ఉన్న వివాహము, విడాకులు మొదలైన మర్మాలు, తాత్విక శాస్త్రవేత్తలకు మరుగై ఉన్న ఈ విషయాలు తెలియపరచబడు ఇదే సమయము. తండ్రి యొక్క పని దాన్ని పొందుకుంటారని తలస్తారు. తమకు తాముగా గౌరవ ప్రభావాలు కొలుతూ మా సంఘ శాఖ దానికి బోధించదు అని అంటారు. అయితే బైబిల్ చేస్తుంది. అవును, అది సత్యమైన దేవుడు రుజువు చేస్తాడు. అవును, అది అలా జరుగుతుంది. ఈ యుగం యొక్క నెరవేర్పు 7 ముద్రలు.
సంఘ శాఖలని కేవలం మోసుకొని పోవు సాధారణ రుజువు చేయుట, అదే తండ్రి పనులలో మరొక రుజువు చేయడం. సంఘ శాఖలని ఆయనకు సంబంధించినవి కావు, అది తెలియచేయటము తండ్రి పని. వాక్యాన్ని తిరస్కరించే మానవ కల్పితములే అవి. గమనించు, మరియా మహాకన్యని నీవు చెప్పవచ్చు. ఆమెను తల్లి అని పిలవలేదు, ఆమెను స్త్రీ అని పిలిచారు. మోయు సాధనమే, తల్లి కాదు. అది సత్యమే. వాక్యాన్ని మోయు సాధనమే ఆమె, కానీ ఆమె వాక్యము కాదు. అవును, పునరుద్ధానములో ఆయనతో కూడా ఆమె గుర్తించబడలేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమె కేవలం మోయు సాధనమే. ఆమె చనిపోయింది, ఇంకా సమాధులలో ఉన్నది. అవును, కాబట్టి ఆమె కేవలం సాధనమే. ఆయన తల్లి కాదు, దేవుడు కాదు. సంఘాలు ఎలాగో ఆమె అలాగే. అవునది వాస్తవం. ఆమె వాక్యము కాదు, మోయు సాధనము ఆమెగా అలాగుంది. అది చెప్పి ముగించుకుందాము. పెంతెకొస్తు రాబందులారా, గద్దల్లాగా చుట్టూ గంతులు వేయువారులారా, ఇతరుల వలె లోక కార్యాలలో పాలు పంపులు పొందుతూ ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయడం కొరకై పై పైకి భక్తి కలిగి దాని శక్తిని తృణీకరిస్తున్నారు. ప్రవక్త ఇక్కడ అలా చెప్పాడు. కడవరి దినాల్లో లౌకిక సంఘకాలం ఎలాగుండని దేవుని వాక్యం తెలియజేసినో దానికి సంపూర్ణ ఉదాహరణము మీరు. దిగంబరి, గుడ్డివాడు, దౌర్భాగ్యుడు, దరిద్రుడు, దిక్కుమాలినవాడు, ఇంకా ఏదీ తెలియనివాడు, ధనవంతుడు ధన సమృద్ధి చేసుకున్నానని ఆమె చెప్పుచున్నది, ఏమీ కుదవలేదని పలుకుతున్నది. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే కాపాడే ప్రవక్తిక పోలిన సోదరుడైన తన స్థితిని పోగొట్టుకుని రాబందులా ఆమెకు అలా ఉన్నది. అది తెలియదు, పెద్దగా మారింది. చచ్చిన కుందేలను భుజించడానికి తన ప్రజలను ఆమె తయారు చేసింది. ఖచ్చితంగా అది నిజమే. మెల్కునండి. పక్షులతో పోలి వారసులవుతారని మీరు ఎలా కనిపెడుతున్నారు? అలాంటి విషయాలతో ఈ ఘనమైన తరుణంలో రాకడ సమీపమవుతుండగా, ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఏదో కొద్దిసేపు గడపడానికి కూటాలకు హాజరవుతున్నా సగం విశ్వాసిగా నీవు ఉన్నట్లయితే అలాగే నీవు ఉన్నావా? నీవు తెలుసుకోవాలని కోరుతున్న ఒకటి మా వద్ద ఉన్నది. ఎంతో సమయం అయిపోయింది, నేను ముందుకు సాగను. దాన్ని ముగించాలి. బహుశా రేపు రాత్రికి అయిపోతుందేమో. ఓ క్షేమంలో మనం తలవంచుకుందాము. నేను ఇటువంటి వ్యాఖ్యానాన్ని వినియోగించున్నానా అని నీవు అనుకోవాలని నేను ఆశించను. నేను చెప్పిన దాన్ని ఒక్క నిమిషం జాగ్రత్తగా తీసుకోవాలని అపేక్షిస్తున్నాను. గ్రహించగలిగితే అది ఎంతో సులభమైనదే. నీవు అపేక్షిస్తే అది నిశ్చయమేనని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అనుభవం లేకుండా ఈ రాత్రి నీకు ఉన్నట్లయితే, నేను ఆత్మీయందు నాట్యమాడాను, చుట్టూ గంతులు వేశాను అని చెప్పవచ్చు. అవును, కాకులు గద్దల వలె రాబందులు అదే పని చేస్తున్నవి. అది నేను అడగటం లేదు. నీవేం భుజిస్తున్నావు? ఎక్కడి నుండి అనుదిన ఆహారాన్ని పొందుకుంటున్నావు? నీవెలా పోషించబడుతున్నావు? దేవుని వాక్యముల ద్వారా లేక సంవత్సరాల క్రితము వినియోగించిన చచ్చిన శవ మాంసాన్ని భుజిస్తున్నావా? చాలా కాలం క్రితం నీవు పొందిన అనుభవానికి అనుబంధముగానే ఉన్నారా ఈ రాత్రి అనుభవము? లోకించి పంపించబడిన క్రొత్త మంద వల్లే ఈ రాత్రి కొత్తదిగా ఉన్నదా? దాని ద్వారా నీవు నీ ఆత్మను పోషించుకుంటున్నావా? రేపటి కొరకు శ్రేష్టమైన కొత్త దాని కొరక ఎదురు చూస్తున్నావా? నీవు అలాగ లేనట్లయితే ఇప్పుడే తల్ల వంచి కళ్ళ మూసుకుని నీ హృదయాన్ని ప్రణమెలజేయి. విధేయంతో ఈ ప్రశ్న నీకు నీవే వేసుకో, నాకు కాదు, దేవునికి. ఈ విధంగా నీ సాక్ష్యానికి తార్కాణంగా నీ చేయి చూపించగలవా? ఇలా చెప్పు, దేవా, నా జీవాత్మలు దేవుని వాక్యము చేతనే పోషించబట్టు కనుకై షరతు కోరుతున్నాను. అలా చెబుతూ నీ చేయి చూపించగలవా? దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ రాత్రిలో ఎంతమంది అలా ఉన్నారో ఖచ్చితంగా నాకు తెలియదు. గుంపు లెక్క పెట్టడానికి అయోగ్యుడైన తీర్పుని నేను అయితే బహుశా 300 మంది తమ చేతులు ఎత్తారని చెప్పగలరు. తమ ఆత్మకు షరతులు కోరుతున్న మీరు, మనం తల వంచగా ప్రార్థనలో జ్ఞప్తించుకుందాము. ఏమైనా దేవా, వాక్యాన్ని చెప్పడానికే నా బాధ్యత. ఈ చిన్న చిన్న ఉపమానాలు పోలికగా చెప్పడం ద్వారా ఒకరు మరొకరితో వారసులు కారు అని ప్రజలు చూడగలిగి ఉన్నారు. కడపటి దినాల్లో పరలోకానికి ఎత్తబడే ప్రజలు ఆ ప్రజలై ఉండేదరు. యేసు వచ్చినప్పుడు కొందరైతే ఇక్కడే ఉంటారు. రాత్రి ఆయన వచ్చినప్పటికీ ఆయనకై మేము ఎదురు చూస్తున్నాం.
30 లేక 33 సంవత్సరాల క్రితము ఆ విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. రాత్రి 9:30 లేక 10 గంటల సమయమందు నేను మోకరించి ఉంటిని. గతించిపోయిన తండ్రి కొరకు ప్రార్థించుచుడిని. ఈ రాత్రి ప్రభువా, అనేకమైన తండ్రుల కొరకు, తల్లుల కొరకు, సహోదరుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రేమైన దేవా, కనికరము చూపవా. దాని గురించి ఏదైనా చేయటానికి, నా తండ్రికి ఏదైనా చేయటానికి ఎంతో ఆలస్యమైపోయినది. ఈ జీవిత గమనులు ఆయన దాటి ఉన్నాడు. ప్రభువా, మేము సహా అదే మార్గమందు త్వరలో గతించనై ఉన్నాము. నేను కూడా అదే దారిన వెళ్లవలసి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్త్రీ పురుషుడు, ప్రతి బాలుడు బాలిక అదే మార్గాన్ని వెళ్లవలసి ఉన్నారు. దేవుని వాక్యానికి మేము చేసి ఉన్నామో దానికి మేము లెక్క చెప్పవలసి ఉన్నది. అతనిపైకి ఉమ్మి వేస్తున్న వ్యక్తికి, దావీదు దృష్టికి ఎంతటి చిన్నవాడో, వాక్యమైన యేసు మీద ఉమ్మి వేసిన ఆ ప్రజలు ఎంతటి చిన్నవారో, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎవరైతే చీరలు కొట్టారో, ఇక్కడ నుండి వెడలిపోయిన ప్రజలు ఎంతటి చిన్నవారో, వారికి కొన్ని ఘటమైన గ్రీకు మాటలు వారు చూడలేకపోయారు. సృష్టికర్త యొక్క దేవుడు సామాన్యమైన స్వభావంతో బోధించగా వాక్యం యొక్క సాధనములను చూడగలిగితే, వాక్యం ఉన్నది ఉన్నట్టుగానే భూతకాలం ఇక్కడే ఉన్నదని, మేము నివసిస్తున్న ఘడే ఇదే అని గ్రహించడమే. ఏమైనా దేవా, లోకములో దేనికో బుద్ధిహీనమైన దాని కొరకై దానికి మేము వెన్ను చూపకుందుము కాక, ఆ హృదయపుట్టుగా ఈ రాత్రులు మేము ఆయన స్వీకరించుదుము కాక. భువా, నాయందు మంచి ఆత్మను పుట్టించము, జీవాత్మను యేసే వాక్యమని అంగీకరించి నీ వాక్యాలన్నీ నమ్మునట్లుగా చేయండి. అది నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నది. నేటి కాలానికి పంపించిన భాగాన్ని ఈనాడు నేను విశ్వసించినట్లు చేయండి. అనుగ్రహము చూపండి ప్రభువా. యేసు నామమున అడుగుచున్నాను. మీలో ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు అడగబోతున్నాను మిమ్మల్ని. మీరు ఇక్కడ ఉండి నిజమైన విధేయతతో దీన్ని గురించి మీరు తలస్తున్నట్లయితే, మీరు చేయడానికి మాకు సంఘము లేదు, బాప్తిస్మడానికి మాకు ఒక కొలను ఉన్నది. ఎందరైతే నమ్మి ఉన్నారో వారు బాప్తిస్తం పొందిరి. ఇంతవరకు కూడా క్రైస్తవ బాప్తిస్తం మీరు పొందినట్లయితే, అంటే చిలకరింపు చేయుట, కుమ్మరించుట అని అర్థం కాదు. ముంచడం పొందుట తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క బిరుదులతో కాదు, యేసుక్రీస్తు నామమున. కేథలిక్ సంఘము 303 వరకు 3 దేవుళ్ళు, 3 తరహాల బాప్తిస్తాలు త్రిత్వం పేరుతో ప్రవేశపెట్టే వరకు సంఘమంతా యేసుక్రీస్తు నామముననే బాప్తిస్తం పొందినది. ఇంతవరకు కూడా మీరు ఇది పొందకపోతే, రేపు ఉదయం 10 గంటలకు బట్టలు మొదలైన వస్తువులు ఇక్కడ సంసిద్ధంగా ఉంటవి. యేసుక్రీస్తు కొరకై వచ్చి ఆయనతో ఏకము కారా? మిమ్మల్ని భద్రం చేయడానికి ఇక్కడ మాకు సంఘము కూడా లేదు. ఏ సంఘానికి మీరే వెళ్లాలని ఇష్టపడతారో, ఎక్కడి వచ్చారో అక్కడికే వెళ్ళండి. అయితే దయచేసి ఈ వాక్యాన్ని నమ్మండి. నమ్ముతున్నారా? ఆమేనని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకేదైనా కావాలంటే మేము సహాయం చేస్తాము. మేమిక్కడ అందుకే ఉన్నాము. ఇక్కడ వ్యాధిగ్రస్తున్నారని నాకు తెలుసు. ఈ రాత్రి ప్రార్థనా వరుసకై కాలము దాటిపోయినది. ఎలాగైతే అది జరిగిద్దాం. మీరంతా నా కొరకు చేయాలని ఆశిస్తున్నాను. ఒకరికొకరు దగ్గరగా కూర్చోనండి. ఆ వ్యక్తి మీద మీ చేతులు ఉంచండి. మీరు పక్షిరాజు మీద మీ చేయి పెట్టండి. అనుమానించపని లేదు. బహుశా పక్షిరాజే గ్రద్దాహారాన్ని ఎక్కడో భుజించి జబ్బుపడి ఉండవచ్చు. అది వాటికెన్నటికీ అవసరం లేదు. అవి బయటికి రాగోరుచున్నవి. అవి జబ్బుపడి అలసి ఉన్నవి. ఇక్కడ కూర్చొని ఈ రాత్రి పక్షిరాజు ఏమి తింటున్నావో చూస్తున్నవి. వాక్యమనే జీవము గల క్రీస్తుని కలిగి ఆయన వారి మధ్య ఉన్నాడు. ఆయన నిన్న నేడు యుగయుగములు సజీవుడని కనపరుచుకుంటున్నాడు. కొత్తతో వారికి వారసత్వం లేనివారు. అవి కాల్చివేయబడును. ఆ దంట్లు అవన్నీ కాల్చివేయబడును. గౌరవను బయటకు వెళ్ళటకు ఏకం చేసేది వచ్చేస్తుంది. ప్రభు మీకు తోడేండు కాక. కొందరు వ్యాధిగ్రస్తున్నారు, కొందరు శరీరీతిగా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. పక్షిరాజు నీకై ప్రార్థిస్తాను. నేను నీ కొరకు ప్రార్థించినట్టుగా నీ సహోదరుని పక్షిరాజు కొరకు నీవు ప్రార్థించు. నీ మీదికి వచ్చును కాక. పక్షిరాజు ఆహారాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నాను. తన యొక్క ప్రవక్తలను పక్షిరాజుని పిలిచాడు. ఆయనకు ఆయనే పక్షిరాజుని పిలుచుకున్నాడు. ఆయన యెహోవా పక్షిరాజు. ఒకరి మీద ఒకరు చేతులుస్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థించండి. పరలోకముందున్న మా తండ్రి, నీ వాక్యం ఇలా తెలియజేస్తుంది. నీ సంఘానికి నీవిచ్చిన ఆఖరి ఆజ్ఞ సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనేది. సాధారణ ఆజ్ఞలు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగును. నా నామమును బట్టి దయ్యములు వెళ్ళగొట్టుదురు, వారు కొత్త భాషలు మాట్లాడుదురు,
మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, సర్పములు ఎత్తి పట్టుకొనను అవి వారికి హాని చేయవు. వారు రోగుల మీద చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఓ యెహోవా పక్షిరాజా, ఆ వాక్యము చేతనే ఈ రాత్రి నీ బిడ్డలను పోషించండి. వారు అక్కడంతో ఉన్నారు. ఆ ఆహారమే వారికి అవసరము. అదే వారికి కావాలి. ఏ ఆహారం వారికి కావాలో అది తెలుసుకోవాలి. యెహోవా ఎలాగూ సెలవుతున్నాడనేది తెలుసుకోవాలి. వారు ఒకరి మీద ఒకరు చేతులుచ్చినప్పుడు వారు స్వస్థత నొందుతారని నీవు వాగ్దానం చేస్తున్నావు. ఓ ప్రభువైన దేవా, ప్రతి విధమైన అనుమానమును, గ్రద్ద తలంపులను ఇప్పుడే తీసివేయండి. దేవుని వాక్యమైన పక్షరాజు ఆహారాన్ని విధేయతతో మేము భుజించాలి. ఈ ప్రజల మధ్యన ప్రతి అపవిత్ర ఆత్మను, ప్రతి విధమైన అనుమానము పెరిగి ఆత్మ సంఘశాఖ ప్రోగు చేయు ప్రతి విధమైన ప్రతి అలవాటు ప్రజల్లో ఉండి పలు విధమైన వ్యాధి రోగము విడిచిపోవును కాక. ఈ ప్రజల్లోండి యేసుక్రీస్తు నామమున బయటికి వచ్చు కాక. ఈ ఘడి నుండి స్వతంత్రులుగా వారు ఉందురు కాక. ప్రభువా, ఈ వారానికి నీవు అనుగ్రహించినది నమ్మి పక్షరాజు ఆహారాన్ని వారు భుజించుదురు కాక. జగత్తుకు పునాది వేసిన వాళ్ళని నీవు వాగ్దానము చేసినది, ఆ దాచిన మర్మములు ముద్రలు నీవు తెరచి మాకు తెలియజేసినవి. నీవే తండ్రి, యేసుక్రీస్తు నామమున ఆమేన్. అంగీకరించి నమ్మిన వారందరూ నిలబడి నేను నమ్మితిని, నేను అంగీకరించదని, దేవుడు నాకై వాగ్దానం చేసింది పొందితిని అని చెప్పండి. ప్రభువు మనం దీవించునుగాక. అందరూ నిలబడటం ఆశ్చర్యమే, మంచిది. ఒక పాట, నేను ఆయన ప్రేమించదను, నేను ఆయన ప్రేమించదను, ఆయనే మొదట నన్ను ప్రేమించడం పాట మనందరము ఆయనకే పాడుదాం అందరూ కలిసి. If you do, let's raise our hands. I love Him because He loved me and purchased my ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఒకరికొకరు కరస్పర్శ చేద్దాం. సహోదరుడా, సహోదరి పక్షురాజు, మనం పాట పాడుతుండగా కరస్పర్శ చేయి. On Calvary's tree. Let's raise our hands again to Him. And He made you an eagle. నువ్వు యేసును ప్రేమించావని లోకానికి ఎలా తెలుసు? నీకెలా తెలుసు? మన ఒకరినొకరిని ప్రేమించడం చేతనే. దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, లోకము నీ క్రియలు చూస్తున్నది. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరి దయగలిగి ఉండండి, ఒకరి ఒకరు ఓర్పు, క్షమాపణ, జాలి కలిగి ఉండండి. బాప్తిస్మను కూర్చున్న ఇతరత్ర ఉపదేశాలు, పరిశుద్ధాత్మ మీద కూడా ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే ఇక్కడ ఎలాంటి గదులు లేవు చేయడానికి. గ్రహించండి, పేదరిక పిలుపు దేవుడు మీకు ఒప్పుకోలు కలిగించడా మంచిది. యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడన్నది. ఆయనతో మీరు చేరాలనుకుంటే వెళ్ళి రేపు ఆయన నామమున బాప్తిస్మం తీసుకోనండి. వాటిని గురించి తెలపడానికి అక్కడ ఒకరు ఉన్నారు. నేనా సహాయం చేయాలంటే మేము చేయగలం. Way up in the east, raise your hands way out in the praise Him.
until tomorrow night, I give you Brother Neville, our pastor.